దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే నన్ను మనకి అందరికీ తెలిసిందేదో కనుక ఏంటంటే మన దాసులు సకాలంలో పెట్టుకున్న సమయానికి ముగించి వారికి కూడా సమయాన్ని ఇద్దామనుకున్నారు కనుక నేను ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు నేను చెప్తాను. 9:35 అయింది. ఒక 10 నిమిషాలు చెప్తాను. నేను ప్రార్థన చేసుకొని వర్తమానంలో వెళ్తాను. మా పరిశుద్ధుడ మహోన్నతుడ నాయన, నీ ఘనమైన నామానికి వందనములు స్తోత్రాలు నా తండ్రి. ఇంతవరకు నా ప్రభా మీరు పాటల ద్వారా మహిమ పొందారు నా ప్రభా, శుద్ధి పద్ధతుల ద్వారా మీరు మహిమ పొందారు నా ప్రభా. అందుని బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నావు నా తండ్రి. అయ్యా నీ పక్షాన నా ప్రభా నేను మాట్లాడుతుండగా నా తండ్రి నీ యొక్క జ్ఞానంతో నన్ను నింపండి నా ప్రభా. అయ్యా కేవలం నా ప్రభా నీ యొక్క మాటలే బోధించడానికి నా ప్రభుత్వానికి సహాయం దయచేయమని, యొక్క ఆరాధన నా ప్రభు ఆది నుండి అంత వరకు మీరైతే రైంది దృష్టిని లయపరచమని నజరేడైన జీవము గల ఈ సది పరిస్థితిని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ దిన నా మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో మంచిది. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరం అంటే ఏంటంటే జాలి, దయ, కనికరం అంటారు. మన ఇతరుల పట్ల చూపించేదాన్ని జాలి, దయ, కనికరం అంటే ఎవరైనా భేదలు ఉన్నారనుకోండి, వాళ్ళ మధ్య మనకి ఏం కలుగుతుంది? దయ కలుగుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఎవరికైనా ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగిందనుకో, వాళ్ళని చూసి మనకేమనిపిస్తుంది? కనికరం కలుగుతుంది. ఎలా కనికరం అంటే, చిన్న ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తే ఏంటంటే, ఇప్పుడు అలాంటి ఇన్సిడెంట్ మనకి ఎప్పుడైనా మనకి జరిగి ఉందనుకోండి, దాన్ని బట్టి వాళ్ళకి అదే స్థితిలో ఉంటే మనం ఏం చేస్తాం? దాన్ని కనికరపడతాం అంటారు. ఎందుకంటే ఆ స్థితి మనకు చూసి ఉంటాం కనుక దాన్ని బట్టి అయ్యో అని కనికరపడతా ఉంటాం. జాలి వేరు, దయ వేరు, కనికరపడతాం వేరు. అది మనం అనుభవించి ఉన్నాం కాబట్టి వాళ్ళ మీద మనం ఏం చూపిస్తాం? కనికరం చూపిస్తాం. జాలి వేరు, వాళ్ళు ఆ చినిగిపోయిన బాటలు వేసుకొని ఉండారులే, వాళ్ళు ఇది తిండికి వాళ్ళు లేదులే అని చెప్పి మనం జాలి పడతాం వేరు. కానీ కనికరం అలాంటి స్థితి మనకి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే కనికరం చూపిస్తాం అన్నమాట. దినాన ఉదయకాల సమయంలో నేను చెప్పేదని చెప్పని ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏంటంటే కనికరము గల వారి ధన్యులు, వారి కనికరము పొందరు. మనం ఎప్పుడైతే ఒకళ్ళ మీద మనం కనికర పడతామో అదే ఏదో ఒక దినాన మనం కూడా తిరిగి కనికరాన్ని మనం పొందుతాం. అదే ప్రభు అయిన యేసు ప్రభు వారు అంటారు ద్వితీయోపదేశ ఖండంలో మాట. ద్వితీయోపదేశ ఖండం 4వ అధ్యాయం చూద్దాం. 4వ అధ్యాయము 29 నుంచి చదువుకుందాం. చాలండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనికర పూర్ణుడు కనుక ఎవరు ఈ దినాన్ని ఏంటంటే ఎవరు చేయబిచ్చినా ఆయన చేయని విడిచేవాడు కాదు. కనికరము గల దేవుడు నిన్ను చేయబడివాడు, నిన్ను నాశనము చేయడు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆది కాండంలో అబ్రహాము గారిని కనికరించారు, తర్వాత యోసేపు గారిని కనికరించారు, అదే విధంగా దావీదు గారిని కూడా కనికరించారు. ఆ రీతిగా మనం చూసుకున్నట్లయితే వారిని అందరినీ కనికరించారనమాట. ఇక్కడ ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తా ఉన్నారంటే దేవుని మీద ఇక్కడ ఏం చేస్తారు? అదే 27వ వచనంలో పైనమ్మా చాలు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంటే ఆ వేపాన్ని దాడించినప్పుడు తర్వాత వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఏం చేస్తారంటే కర్రలకి పూజిస్తారు, మొక్కుతా ఉంటారు. కానీ వాళ్ళు ఏమో దేవుడు పట్టించుకోకుండా ఏం చేస్తాడు? వీళ్ళు నేను ఎంత చేసి వీళ్ళు యువతాన్ని దాటించి ఇది చేస్తే వీళ్ళు నాకు ఇచ్చేస్తారని చెప్పి అనుకోకుండా ప్రభు వారు ఏమంటున్నాడు అంటే
అయినప్పటికీ కూడా వారి మీద ఏం చేస్తున్నారు, అయితే అక్కడి నుండి నీ దేవుడైన యెహోవా మిమ్మల్ని వెతికిన ఎడల మీరు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో వెతికినప్పుడు ఆయన మీకు ప్రత్యక్షం అవుతాను అంటున్నాడు. అంతగా కనికరపడుతున్నాడు ఇక్కడ దేవుడు. చూడండి, మనం ఎన్ని సందర్భాల్లో మనం ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, మన పట్ల కనికరం చూపుతున్నాడు దేవుడు. అలాంటి కనికరం మనం పొందాలంటే మనం ఏం చేయాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అప్పుడే మనం అలాంటి కనికరాన్ని పొందుకుంటాం. అలాంటి కనికరం మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే చెప్పిన దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు అలాంటి కనికరం. అదే మత్తయి సువార్త అన్నారు, ఏమని, కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. ఇది ఒక దేవుని ఆజ్ఞలో ఒక ఆజ్ఞ లాంటిది. ఇది కూడా ఎందుకంటే ఎప్పుడైతే మనము ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తామో అప్పుడు దేవుడిని మనం మన పట్ల ఏం చూపిస్తాడు, కనికరం చూపిస్తాడు. వీళ్ళు నా ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తున్నారే, ఆ ఆజ్ఞలకు లోబడి జీవిస్తున్నారని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే పైనుండి కనికరం చూపిస్తాడు. అదే అంటారు కీర్తనగా దావీదు మహాభక్తుడు కూడా మాట రాస్తాడు. చూద్దాం, కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 156వ వచనంలో, అబ్బా చూడండి, ఆయన కనికరములు ఎలాంటివి అంటమ్మా, మితి లేనివంట. నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపును. చూడండి, ఆయన మనల్ని ఎంతగా మితిలేనివంటే ఆయనకి మన పట్ల కనికరం ఎంత మితిలేనిగా చూపిస్తున్నాడు. చూడండి, మనం ఎన్ని తప్పులు చేసినప్పటికీ, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు మనం దేవుని పరిచినప్పటికీ కూడా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు అంటే కనికరము చూపుతున్నాడు. మితిలేనివిగా అంటే మనం ఊహించలేము. ఇప్పుడు అబ్రహాము గారిని చూసుకున్నట్టయితే ఆయన్ని ఆశీర్వదిస్తానన్నప్పుడు ఎంతగా ఆశీర్వదించాడు, అంతగా ఆశీర్వదించి ఇక్కడ కూడా ఆయన కనికరం ఏ విధంగా చూపిస్తానంటున్నాడు, మనకి మితిలేనివిగా చూపిస్తానంటున్నాడు. మనం ఏం చేయాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు యెహోవా కనికరము మితిలేనిది, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపు ప్రభువా. దావీదు మహాభక్తుడు అంటున్నాడు. ఇక్కడ దావీదు మహాభక్తుడు కూడా ఆయన్ని కనికరించి చేసి వచ్చినప్పుడు తర్వాత చిన్న దావీదు గారు ఏం చేస్తారు, చిన్న తప్పు చేస్తారు. తప్పు చేసిన తర్వాత దేవుని అతను మొత్తిన తర్వాత తర్వాత తిరిగి మళ్ళీ ఆయన ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారు. ఏమని అంటే యెహోవా నీ కనికరము మితిలేనిది, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికించమని ప్రార్థన చేస్తారు. ఎంతగా ప్రార్థన చేస్తున్నారో చూడండి. ఇక్కడ మనం కూడా ఎన్నో సందర్భాల్లో దేవుని మనం నొప్పించి ఉంటాము, కానీ కూడా ప్రభువు ఏమంటున్నాడంటే నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికించమంటున్నాడు. అలాగా మనం ఏం చేయాలంటే దేవుని మనం కూడా ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉండాలన్నమాట. అలాగే చిన్న మాట కూడా చూద్దాము, హోషేయ గ్రంథంలో చూద్దాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాస్తాడు. చాలండి, నేను బలిని కోరను కానీ కనికరమనే కోరుచున్నానంట. నువ్వు దేవునికి తీసుకొచ్చే బలులు ఏమి ఆయనకి అక్కర్లేదు. ఆయనకి కావాల్సిందల్లా ఏందాక కనికరం ఒకటే కోరుతున్నాడు. నువ్వు నా పట్ల కనికరించావని నేను నీ పట్ల ఏం చేస్తాడు, కనికరం చూపుతాడు. అదే ఇందాక మనం చెప్పినట్లు మనం ఏదైనా పేదలను చూసి కనికరించినప్పుడు ఏమైంది, ఆయన మనల్ని కనికరిస్తాడు. ఎప్పుడైతే మనం కనికరిస్తామో దేవుడు అదే అంటున్నాడు, నేను నీ బలిని కోరను గాని కనికరమునే కోరుతున్నాను. దహన బలి కంటే దేవుని కూర్చున్న జ్ఞానము ఆయన ఇష్టం అంటున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఇష్టానుసారంగా మనం జీవించినప్పుడే ఆయనకి ఎంతో ఇష్టంగా ఉంటాం మనం. అదే అన్నాడు ఇక్కడ, ఏది కనికరము గలవారు ధన్యులు, వారి కనికరము పొందులు అంటున్నాడు. మనం కూడా ఈ దినాల్లో ఏంటంటే కనికరము కలిగి జీవించేవారిగా ఉండాలన్నమాట. అది చూద్దాం. ఇంకోటి మీకా గ్రంథంలో కూడా మాట్లాడతాడు. త్వరగా ముగిస్తాను, సమయం లేదు కనుక. మీకా గ్రంథము 6వ అధ్యాయం మీద వచ్చినది చదవమా. చూడండి, ప్రభు వారు ఏం కోరుతున్నాడమ్మా మనల్ని, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది కనుక న్యాయముగా నడుచుకునుట, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి. ఇదే కదా యెహోవా కోరుతున్నాడు. ఇంకేం కోరుతున్నాడమ్మా నీ దగ్గర నుంచి ప్రభు వారు? ఏమన్నా వెండి బంగారాన్ని కోరుతున్నాడా, ఆస్తి పాస్తుల్ని కోరుతున్నాడా? ఏమి కోరుతున్నా? నువ్వు కనికరపడి ఉండమంటున్నాడు.
న్యాయంగా ఉండమంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? ప్రేమించడు దీన మనసు కలిగి నీ దేవునితో ప్రవర్తించు. ఇదేగా యెహోవా కోరుకుంటుంది. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే దేవుని సన్నిధిలోకి వచ్చిన నీవు నేను కూడా దీర్ఘ అదే అంటున్నాడు ఇక్కడ ఏంటంటే కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి ఈ దేవునితో ప్రవర్తించమంటున్నాడు. అదే ప్రభు వారు కోరుకుంటుంది. ఎవరి మీద కూడా కోపడవద్దు, ఎవరి మీద కూడా మనం దేశపడద్దు. కానీ ఇక్కడ ఏదంటున్నాడు అంటే ప్రేమించమంటున్నాడు, దీన మనసు కలిగి జీవించమంటున్నాడు. అదే కనికరము ఇతరుల పట్ల మనం కనికరం చూపిస్తే, ప్రేమ చూపిస్తే తిరిగి వాళ్ళు మన మీద ఏం చూపిస్తారు? అదే కనికరాన్ని చూపిస్తారు, అదే ప్రేమను చూపిస్తారు. దీన మనసు కలిగి అదే ఒకరి పట్ల మనతో ఆ దయ పుట్టి వాళ్ళ మీద దీన మనసు కలిగింది అనుకో, తిరిగి మరలా వాళ్ళు ఏం చేస్తారు? మన మీద అదే దీన మనసు కలిగి చూస్తారు అన్నమాట. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే దీన మనసు కలిగి జీవించాలి. అదే మనకి ప్రభు నేర్పుతుంది. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. మనకి ముందుగానే మన ఆజ్ఞల ప్రకారంగా దేవుడు మనకి ముందుగానే తెలియజేశాడు. ఆ ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించాలి. ఆజ్ఞలో ఇది ఒక ఆజ్ఞ లాంటిది. కనికరమ గలవాడు ధన్యులు వారు కనికరం పొందుతారు. మనం ఎప్పుడైతే ఇతరుల పట్ల మనం కనికరం చూపిస్తారో అదే కనికరాన్ని మనం పొందుకోగలుగుతాం. దాని పట్ల దేవుడు కూడా మన మీద కనికరం చూపుతాడు. అదే చూద్దాం. ఇంకో మాట కూడా, మీకు కొత్త నిబంధన అయిపోయింది. కొత్త నిబంధన వచ్చేసేపాటికి ప్రభు వారు లోకాసు వార్త 6వ అధ్యాయం 36వ వచనంలో కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండుడి. చాలండి. ఏమంటున్నారు? మీ తండ్రి కనికరమ గలవాడు కనుక మీరును కనికరం కలిగి ఉండమంటున్నాడు. ఇంకేం కోరుతుంది ఆయన? మీ తండ్రి కనికరమ గలవాడై ఉన్నాడు, ఉన్నట్లు మీరు కనికరమును గలవాడై ఉండమంటున్నాడు. ఈ దినాల్లో మనం కనికరం కలిగి ఉంటున్నామా? ఉంటల్లా ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ మీ తండ్రి కనికరం గలవాడు కనుక మీరును కనికరమ గలవారై ఉండమంటున్నాడు. అలాంటి కనికరం మనం పొందుకోవాలి. అదే కనికరం ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడు అంటే ప్రతి ఒక్కరిని ఈ భూలోకంలో అసలు భూమిని దేవుడు కనికరమే లేకపోతే ఈ భూమిలో సృష్టి ఉందా? మనం ఉన్నామా? మనం ఈ విధంగా జీవించే వాళ్ళమా? ఏది కూడా ఉండేది కాదు. ఆయన మన పట్ల జాలి, దయ, కనికరం ఇవన్నీ చూపించాడు కనుక ఈ దినాన ఈ స్థితిలో మనం ఉన్నాం. మన పితరులైన వారు ఎంతో మంది కూడా ఆయన జాలి, దయ ఉండబట్టే మోషే గారి పట్ల కానీ, అబ్రహాం గారి పట్ల కానీ ఇలా అందరి పట్ల జాలి, దయ, కనికరం చూపించాడు కాబట్టి ఈ దినాన అందరూ ఉన్నారు. వాళ్ళందరూ జీవించగలిగారు ఆ దినాల్లో. ఈ దినాల్లో మనం కూడా ఏంటంటే ప్రభు వారు కనికరం మన మీద ఉండాలి. ఏంటంటే ఆయన న్యాయ విధులను బట్టి మనం ప్రవర్తించే వారిగా ఉండాలి. అప్పుడు ఆయన మన పట్ల కనికరం చూపుతాడు. అదే ఇంకో మాట చూద్దాము. మత్తయి సువార్త 9వ అధ్యాయం కూడా చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 20వ వచనంలో కూడా చాలా ఇక్కడ ఇద్దరు గుడ్డివారిని మనం చూసుకున్నట్టుగా ఆయన ఏం చేశారు? వాళ్ళు దావీదు కుమారుడా మన కరుణే కుమారుని కేకలు వేసినప్పుడు ఆయన కనికరించాడా లేదా? కనికరించాడు. ఈ దినాల్లో మనం కూడా దేవుని మనం అడగాలి, ప్రభు ఈ దినాల్లో మాకు కనికరం లేదు నా ప్రభు, మా పట్ల కనికరాన్ని దయచే ప్రభు అని చెప్పి మనం ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో అడుగుతామో ఆయన మనల్ని కనికరం చూపుతాడు. ఇక్కడ గుడ్డివాడై ఉండి కూడా ఆయన దేవుని ఏం చేశాడు? దావీదు కుమారుడా నన్ను కరుణే కుమారుని కేకలు వేశాడు. ఆ విధంగా ఈ దినాల్లో మనం కూడా దేవుని సన్నిధిలో మనం కేక వేయాలి, ప్రభా నన్ను కరుణింపు ప్రభా, అలాంటి స్వభావం నాకు దయచేయి ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే ప్రార్థించే వారిగా ఉండాలి. ఇక్కడ ప్రభు వారు కనికరం ఉంది కాబట్టి ఎన్ని అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడండి. అనేక అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు. ఒక గుడ్డివారే కాదు, ఒక నడువంగిపోయిన స్త్రీ గాని, లేకపోతే రక్తస్రావం గల స్త్రీ గాని, దైములు పెట్టిన కానీ, చనిపోయిన వాని ఆయన జాలి, ఆయన దయ, కనికరం మన మీద ఉంది కాబట్టి ఇన్ని అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు. ఈ దినాన మనం జీవిస్తున్నాం అంటే కేవలం ఆయన యొక్క కృప, ఆయన యొక్క దయ, జాలి, కనికరము ఇవన్నీ మన మీద ఉన్నాయి కాబట్టి ఈ దినాన మనం జీవిస్తున్నాం. ఈ స్థితిలో మనం ఉన్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనికరమ గారు వాళ్ళు ధన్యులు వారు కనికరము పొందుతురు. అలాంటి కనికరము మనం కూడా పొందాలంటే మనం కూడా ఇతరుల పట్ల మనం కనికరాన్ని చూపాలి, చూపేవారిగా మనం ఉండాలన్నమాట. చూడగా నేను ఇంకొక మాట చదివి ముగిస్తాను. చెప్పండి చూడండి. అదే నాకు చదువుకున్న మీకా గ్రంథం 6వ అధ్యాయం ఇంకొకసారి చదవండి.
మనిషి కుమారుడు ఏది కోరుతున్నాడమ్మా? మనుష్యుడా, ఆ, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఆ, న్యాయముగా నడుచుకొనుటయు, ఆ, కనికరమును ప్రేమించుటయు, ఆ, దీన మనస్సు కలిగి ఉమ్, దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఆ, అంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చాలు చాలు. ఏది మనకి ప్రభువారు అడుగుతుంది మనల్ని ఏం చేయాలంటే కనికరము చూపమంటున్నాడు, ప్రేమ చూపమంటున్నాడు, దీన మనసు కలిగిపోమంటున్నాడు. ఇవన్నీ మనం ఎప్పుడైతే కలిగి జీవిస్తామో అప్పుడు ప్రభువారు మనల్ని కూడా కనికరిస్తాడు. కనుక ఈ ఉదయం ప్రభువారు కోరుకుంటున్నది ఒకటే, ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించండి, ఆజ్ఞల ప్రకారంగా దేవునికి లోబడి జీవించండి అనేది ప్రభువారు ప్రతి ఒక్కసారి మొత్తుకున్నాడు. కనికరము చూపండి, ప్రేమ చూపండి, ఇంకొక మనం ఇతరుల పట్ల దీన మనసు కలిగి ఉండమని. అలాంటి దీన మనసు కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో కనికరాన్ని మనం ఇతరుల పట్ల చూపిస్తామో ప్రభువారు కూడా మనకి అలాగే కనికరాన్ని, ప్రేమని, దీన మనస్సును చూపిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ప్రభా ఈ కనికరాన్ని మాకు కూడా దయచేయి ప్రభు, కనికరము గల వారు ధన్యులు వారు కనికరము పొందురు. మనం ఎప్పుడైతే ఇతరుల పట్ల మనం ఆ కనికరాన్ని మనం చూస్తామో అదే దేవుడు మన పట్ల కూడా చూపుతాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్య ప్రకారంగా జీవించి ఈ వాక్యాన్ని నేర్చుకున్నారని నేను కోరుకుంటున్నాను. ఆ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న వాక్య ప్రకారం అట్లా ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల నామమునకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. అవును నా ప్రభా, ఈ సమయంలో ప్రభు నీ దాసులు చెప్పబడిన వాక్యం ప్రకారం అవును తండ్రి, కనికరము గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. అవును ప్రభు, మేము కనికరం కలిగి ఉంటే ప్రభు, అవును నాయన, కనికరం చూపించగలిగితే నా తండ్రి మా జీవితంలో కూడా నేను కనికరం చూపిస్తావు నా తండ్రి. చూపించలేం ప్రభా. తండ్రి, రాయిగో నా తండ్రి, మధ్యకాల సమయంలో ప్రభు, అవును నా ప్రభా, గుడ్డివాడు కేకలు వేస్తున్నాడు ప్రభు. కేకలు వేస్తున్నారు ప్రభా. మరి కేకలు వేస్తున్నాడు. అవును నా తండ్రి, ఆయనే వదిలిపెట్టి వెళ్ళలేదు నా ప్రభా. దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించమని కేకలు వేస్తున్నారు ప్రభా. పడటమే కాదు కానీ ఇతరుల మీద ఇతరుల మీద కూడా ప్రభా మేము కత్కరించబడాలి నా ప్రభా. ప్రేమకో దీన మనసు కలిగి నా తండ్రి, అవును నా ప్రభా, ప్రేమించమన్నావు నా ప్రభా, నా తండ్రి, కనికరము చూపించే మనసే నేను కోరుచున్నాను. కోరుతున్నావు నా తండ్రి. అయ్యా, బలిని నైవేద్యములు నీవు కోరట్లేదు కదా ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో సూటిగా నాతో మాతో మాట్లాడి అవును నా ప్రభా, మేము కనికరం చూపించలేకపోతున్నాం ప్రభా. అవును నా కనికరం తండ్రి. చూపిస్తున్నాం కానీ నీ పట్ల ప్రభా ఇతరుల పట్ల కనికరం చూపించలేకపోతున్నాం. అవును నాయన, అయ్యా నా తండ్రి, మధ్యాహ్న కనికరం గల వారు ధన్యులని చెప్పి అవును ప్రభా, కనికరము పొందుదనన్నావు నా ప్రభా. కనికరం ఇతరుల మీద కనికరం చూపించి మేమును పొందుతాం. అవును నా ప్రభా. అయ్యా మా ఇష్టానుసారం మేము తిరిగినప్పటికీ జీవించినప్పటికీ నా ప్రభా, అయ్యా మా మీద కనికరం మీరు చూపుతున్నారు నా ప్రభా. అయ్యా దినాన్ని ఇశ్రాయేలు ప్రజలైతే నా ప్రభా తిరుగుబాటు చేసి నా ప్రభా దేవతలకి అయ్యా వాళ్ళకి మొక్కుతున్నారు కానీ నా ప్రభా, అయినప్పటికీ వచ్చి మీరు పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నన్ను ప్రార్థన చేయమన్నప్పుడు ఆయన ప్రార్థన ఆలకిస్తూ వారిని కనికరిస్తానన్నావు కదా నా ప్రభా. అలాంటి కనికరాన్ని మాకు నువ్వు దయచేయమని అడుగుతున్నావు నా ప్రభా. ఈ మాటలు మా హృదయంలో భద్ర అవును నా తండ్రి, వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయమని నా చెడు నా చేయం కల యేసుని పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ద్వారా అందరికి వందనాలు. మధ్యలో రెండవ వర్తమానంగా లెవిన్ యశ్వంత్ గారు అనేది ఒక వర్తమానం అందిస్తారు. ఇది వచ్చిన సంఘస్థులందరికీ యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని వాక్య భాగంలో వెళ్దాం. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనాలు ప్రభావ. గత ఆదివారం నుంచి ఆదివారం వరకు మీరు ఎక్కడ కాచి కాపాడి ప్రభావ, ఈ ఆదివారం దినాన మిమ్మల్ని ధ్యానించుకోవడానికి ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభావ. ఇవో ప్రభావ, ఇంకా సంఘస్థులు రానేండుగా పొరపడి వారు మీ యొక్క వాక్యం వినడానికి వచ్చేలాగా సహాయం దయచేయండి ప్రభావ. ఉన్న వారిలో ప్రభావ ప్రతి ఒక్కరూ బాగా వాక్యం విని దాని ప్రకారం జీవించలాగా సహాయం దయచేయండి. నిద్రాత్మ ఎక్కడ పని చేయకుండా ప్రభావ ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినేలాగా సహాయం దయచేయండి. వాక్యం చెప్పబోచుండగా నాకు ప్రభావ మీ యొక్క పరలోక జ్ఞానాన్ని దయచేయండి. మీ యొక్క ప్రార్థన మీ పాదాల సన్నిధి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరు అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పోయిన వారం చెప్పుకున్న వాక్యం గుర్తుందా అండి? దేవుని ప్రేమ గురించి మనము చెప్పుకున్నాం. దేవుని ప్రేమ ఎంత విలువైనది, చాలా విలువైనది. ఈరోజు మనం వేరే దాని గురించి ధ్యానం చేసుకున్నాము. త్యాగము, సాక్రిఫైస్. ఏం త్యాగం చేయాలి, ఎవరికి త్యాగం చేయాలి? మనం చూసుకున్నట్లయితే మన తల్లిదండ్రులు ఉంటారు, పిల్లల కోసం ఏదైనా త్యాగం చేసేస్తారు. వాళ్ళ సమయాన్ని కానీ వాళ్ళు
కష్టపడి సంపాదించిన డబ్బు కానీ ఏదైనా త్యాగం చేసేస్తారు. ఎందుకు? పిల్లలంటే అంత ఇష్టం. అయితే దేవుని విషయానికి వస్తే దేవుడు మన కోసం ఏం త్యాగం చేశాడో తెలుసా? తన ప్రాణాన్నే త్యాగం చేసేసాడు. తన ప్రియ కుమారుణ్ణి మన కోసం త్యాగం చేసేసాడు. అయితే అటువంటి త్యాగం చేసిన దేవుడు తిరిగి మన నుంచి ఏది కోరుకోడా? ఇప్పుడు మనం ఒకరికి సహాయం చేస్తే ఏం చేస్తాం? తిరిగి ఎంతో కొంత సహాయాన్ని ఏదో ఒక విధంగా ఎప్పుడో ఏదో ఒక సమయంలో ఆశిస్తాం కదా. దేవుడు కూడా మన నుంచి కొన్ని త్యాగాలు కోరుకుంటున్నాడు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక షాప్కి మనం వెళ్తాం. ఒక షాప్కి వెళ్తే ఒక మంచి బొమ్మ కానీ లేదా మంచి వస్తువు కానీ ఉంది. ఆ వస్తువు మనకి ఎట్లా వచ్చింది? ఊరకి అది నాకు నచ్చింది అనుకుంటే వచ్చేసిద్దా? ఎలా వచ్చింది? మన దగ్గర ఉన్న డబ్బుల్ని ఇస్తేనే ఆ యొక్క వస్తువు మనకు వస్తుంది. అలానే దేవుడు కూడా మన కోసం ఎన్నో దాచిపెట్టి ఉంచాడు. అవి మనకు ఎలా వస్తాయి? మనం ఏదైనా త్యాగము చేస్తేనే దేవుడు మనకిస్తాడు. ఏం త్యాగం చేయాలి మనము? ఎప్పుడైనా ఆలోచించారా? బాగానే చెప్తున్నారండి. ఏం త్యాగం చేయాలి? మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది, ఇందాక మనం పోయిన వారం చెప్పుకున్న వాక్యం ఏంటి? దేవుని ప్రేమ. ఎట్లాంటిదండి దేవుని ప్రేమ? ఎంతో గొప్పది. ఈ భూమి మీద ఎవ్వరూ అంతగా మనల్ని ప్రేమించాలి. అంత గొప్ప ప్రేమ దేవుని ప్రేమ. అంత గొప్ప ప్రేమ దేవుడు మన మీద చూపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? మనం కూడా తిరిగి ఎంతో కొంత చూపించాలని పోయిన వారం చెప్పుకున్నాము. అలానే దేవుడు మన కోసం ఏం త్యాగం చేశాడు? తన ప్రియ కుమారుని పంపించాడు. తన ప్రియ కుమారుడు మన కోసం ప్రాణాలని అర్పించాడు. కాబట్టి మనము కూడా ఎంతో కొంత త్యాగం అనేది చేయాలి. అయితే తల్లిదండ్రులు మన మీద స్వార్థంగా ఉంటారండి. స్వార్థం అనేది తల్లిదండ్రులు చూపించరు. కానీ ఇప్పుడు తయారవుతున్నారు స్వార్థం చూపించే తల్లిదండ్రులు. అవునా కాదా? ఉంటున్నారు. ప్రతి చోట మనకు కనపడుతున్నారు. నేను నా పిల్లల కోసం త్యాగం చేసేది ఏంది, నేనే నా పిల్లల్ని బలి చేస్తానే తల్లిదండ్రులు కూడా చాలా మంది సమాజంలో ఉన్నారు. తయారవుతున్నారు అటువంటి తల్లిదండ్రులు కూడా. అటువంటి వారి గురించి మనం పక్కన పెట్టేస్తున్నాం. దేవుని త్యాగం గురించి మనం చూసుకుందామండి. అయితే చూడండి, ఆది కాండము క్రైస్తవుల యొక్క నమ్మకం ఏంటండి? మనం దేనినైతే ఎక్కువగా ప్రేమిస్తామో దేవుడు దానిని దూరం చేస్తాడని మనం క్రైస్తవులు నమ్ముతాం. చూడండి, ఆది కాండము 22వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. తరువాత అబ్రహామును పరిశోధించాడు. ఎట్లనగా ఆయన అబ్రహాము అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. ఏ సంగతులు జరిగిన తరువాత? అబ్రహాముకి ఇస్సాకు పుట్టిన తరువాత ఏం చేస్తున్నాడు దేవుడు? అబ్రహాముని పరిశోధిస్తున్నాడు. ఏమని పరిశోధిస్తున్నాడు చూడండి. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పింది. దేవుడు ఇక్కడ అబ్రహాం నుంచి ఏం త్యాగాన్ని కోరుకుంటున్నాడు? ఏకైక కుమారుడు. పాపం చాలా బాధ అండి. ఎందుకంటే అబ్రహాం గారు ఎన్నో త్యాగం చేశారు. ఏం త్యాగం చేశారు? మొట్టమొదటగా నీ తండ్రి ఇంటి నుంచి, నీ దేశం నుంచి, నీ బంధువులందరూ వదిలిపెట్టి నేను చెప్పే ప్రదేశానికి వెళ్ళయ్యా అంటే త్యాగం చేసేసాడా లేదా? చేసేసాడు. అయితే మధ్యలో హాగర్ని పంపించేయమన్నాడు. పంపించాడా లేదా? పంపించేశాడు. త్యాగం చేసేసాడు. ఇక్కడ మళ్ళీ చివరిసారిగా ఎప్పుడో 100 సంవత్సరాలకు పుట్టిన కుమారుణ్ణి త్యాగం చేయమన్నాడు. ఎంత కష్టంగా ఉండిద్దండి. దేవుని కోసం అన్ని వదులుకుంటున్నాడు కదా. ఈ రోజు మనం దేవుని కోసం ఏం త్యాగం చేస్తున్నాం ఒక్కసారి గ్రహించుకోండి. దేవుడు మనకి ఎన్ని చేశాడు? మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడా? ఇచ్చాడు. బాగా బ్రతకగలుగుతున్నామా? బ్రతుకుతున్నాము. ఈ రోజు సజీవులుగా మనం ఉన్నామంటే దేవుడు మనల్ని ఏ విధంగా కాపాడుకుంటూ వస్తున్నాడు అది గ్రహించాలి కదా. మనం తిరిగి దేవుని కోసం ఏం త్యాగం చేస్తున్నాం? ఏదైనా త్యాగం చేయగలుగుతున్నామా? మన సమయాన్ని కనీసం కొంతైనా దేవుని కోసం త్యాగం చేయాలండి. చర్చిలో 1 గంట ప్రసంగం ఎక్కువైతే నిలవగలమా? రోజు 3 గంటలు, ప్రతి వారం 3 గంటల ప్రసంగం జరిగింది అనుకోండి. పొరపాటున ఒక వారం 1 అరగంట ప్రసంగం ఎక్కువైతే కూర్చోగలమా? కూర్చోలేము. 1 అరగంట సమయాన్ని కూడా దేవునికి మనము త్యాగం చేయలేకపోతాం. కానీ 1 వారం మొత్తం దేవుడు మనల్ని కాపాడుకుంటా
వస్తున్నాడు. ఇంకేం త్యాగం చేయగలం దేవునికి? అబ్రాహామును చూడండి, తల్లిదండ్రుల్ని త్యాగం చేశాడు, బంధుమిత్రుల్ని త్యాగం చేశాడు, తన దేశాన్ని, తన ఇంటిని త్యాగం చేశాడు, తన ఆదరిని త్యాగం చేశాడు, చివరికి తన కుమారుని కూడా త్యాగం చేయడానికి వెనుకారం లేదు. వెళ్ళిపోయాడా లేదా? బలి ఇవ్వటానికి వెళ్ళిపోయాడు. మనం కూడా ఏం చేయాలంటే మనకున్న దాంట్లో దేవునికి ఏది ఇవ్వాలా, దేవుడు ఏది కోరుకుంటున్నాడు అని గ్రహించుకోవాలి. మనకి సమయం చాలా విలువైనది, డబ్బు విలువైనది కాదు. అవును కదా, డబ్బు విలువైనది కాదు. మనకు మంచి ఆరోగ్యం ఉంటే దేవుడు సమయాన్ని ఇస్తే మళ్ళీ ఆ డబ్బుని మనం సంపాదించుకోవచ్చు. కానీ సమయాన్ని మళ్ళీ మనం తెచ్చుకోగలం, వెనక్కి తెచ్చుకోలేము. ఈ రోజు దేవుడి సన్నిధిలో గడపగలుగుతాము, వచ్చే ఆధారం గడపగలమా? చెప్పలేము. కాబట్టి మనకి దేవుడు సమయం ఇచ్చినప్పుడు ఆయన కోసం మన సమయాన్ని త్యాగం చేయాలండి. త్యాగం చేయలేకపోతే దేవుడు మన కోసం ఎంత కష్టపడ్డారంతా వ్యర్థమైపోతుంది. ఇప్పుడు మనం అనుకుంటాం, మన పిల్లలకి మనం ఎంతో త్యాగం చేస్తాం, మన పిల్లవాడు మన మాట వినకపోతే ఏమనుకుంటాము? బాధపడతామా లేదా? ఎంతగానో చింతిస్తాం. ఆ బాధ చెప్పలేనంత ఉంటది. మరి దేవుడు ఎవరికి చెప్పుకోవాలి దేవుని బాధ? అయ్యో, నా పిల్లలకి నేను ఎంత చేశాను, నా పిల్లల కోసం నేను నా ప్రాణాన్ని అర్పించేశాను, నా పిల్లలు చేసే పాపాన్ని నా మీద వేసుకొని నేను సిలువలో చనిపోయాను, కనీసం వాళ్ళు నా కోసం కొద్దిగా సమయాన్ని కూడా కేటాయించలేకపోతారు. ఎంత బాధపడతారండి దేవుడు. మనం అంటే మన పక్కన వాళ్ళకి, మన ఫ్రెండ్స్ కు బాధ అని చెప్పుకోగలం. దేవుడు ఎవరికి చెప్పుకుంటాడు? ఆయన బాధ ఎవరికి చెప్పుకోగలడు? ఆయన బాధని మనమే అర్థం చేసుకోవాలండి. మనమే అర్థం చేసుకొని దేవునికి ఏం కావాలో అది మనకి ఇవ్వాలి. మన త్యాగం ఊరకనే దేవుడు ఉంచుకోడు. చూడండి, అక్కడ ఇస్సాకును బలిగా కోరాడు. తర్వాత ఇస్సాకును బలిగా తీసుకున్నాడా దేవుడు? తీసుకోలేదు కదా. తిరిగి ఇస్సాకుని అబ్రహాం గారికి ఇచ్చేసాడు. మనం కూడా ఏది పెద్ద త్యాగం చేయాల్సిన పని లేదు. మన త్యాగాన్ని దేవుడు ఉచితంగా తీసుకోడు. అయ్యో, ఇప్పుడు నా సమయాన్ని నేను దేవుడికి ఇచ్చేస్తే ఈ అరగంటలో నేను ఎంత సంపాదించగలను, అదంతా పోయిద్ది కదా అని మనం అనుకుంటాం. కానీ పోదు. ఈ అరగంటలో మనం ఎంత సంపాదించగలమో దేవుడు తర్వాత దానికి రెట్టింపు మనకి ఇవ్వగలడు. దానికోసం మనం చేయాల్సిన పని ఏమిటి? దేవుని కోసం మనం త్యాగం చేయాలి. మన సమయాన్నే కాదు, వీలైతే అబ్రహాం గారు ఏం త్యాగం చేశాడు? తల్లిదండ్రులైనా వదిలేయాలి. అవునా కదా? తల్లిదండ్రులైనా వదిలేయాలి దేవుని కోసం. మనం సృజించుకుంది ఎవరండి? దేవుడు. అది గ్రహించాలి ముందు. అవును కదా. ఈరోజు ఏంటండి? ఫాదర్స్ డే. ప్రతి ఒక్క తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు అండి. ముందుగా దేవుడు కూడా మన తండ్రి, అది ఒకటి గుర్తు పెట్టుకోండి. మన తండ్రికి ఈ రోజు స్టేటస్లు పెడతారు బాగా. అందరు ఏమని పెడతారు? హ్యాపీ ఫాదర్స్ డే అని. ఆయన కష్టాన్ని గుర్తు చేసుకుంటారు, ఆయన మనల్ని ఏ విధంగా పెంచాడనేది గుర్తు చేసుకుంటారు. మన తండ్రి దేవుడు, మన దేవుడు ఆత్మీయ తండ్రి, గొప్ప దేవుడు, మన తండ్రి కదా. ఆయన కష్టాన్ని ఈ రోజు మనం గుర్తు చేసుకోగలుగుతున్నామా? గుర్తు చేసుకోలేకపోతాం. ఆ తండ్రికి కష్టాన్ని కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలండి. ఆ తండ్రికి ఏం కావాలో కూడా మనం ఒకసారి ఆలోచించాలండి. త్యాగం చేయటంలో పెద్ద కష్టమేమి ఉండదండి. ఇప్పుడు అబ్రహాం గారు త్యాగం చేశాడు, దానికి తగ్గ ఫలాన్ని తాను పొందాడు. ఇప్పుడు చూసుకున్నట్లయితే శిష్యులు, అవును, యేసు ప్రభు వారు వెళ్ళేటప్పుడు శిష్యులు ఏం చేస్తా ఉన్నారండి? ఒకళ్ళేమో చేపలు పడతా ఉన్నారు. అవునా కాదా? తమ బ్రతుకు తెరువు చూసుకుంటా ఉన్నారు. యేసు ప్రభు వారు పిలవగానే వచ్చారా లేదా? వెంటనే వచ్చేసారు. వారు చేస్తున్న పనిని కూడా వదిలిపెట్టి వచ్చేసారు. ఇప్పుడు ఆ 12 మంది శిష్యులే ఈ లోకానికి నలుమూలల సువార్తను అందించారు. యేసు ప్రభు వారు ఆ యొక్క ప్రాంతాల్లోనే సువార్తను అందించారు. తర్వాత యేసు ప్రభు వారు సువార్తని ప్రపంచం మొత్తానికి తీసుకెళ్ళింది ఎవరండి? శిష్యులు. ఇప్పుడు మనం సువార్త వింటున్నాం లేదా సువార్త చెప్పుకుంటున్నామంటే ఆనాడు తోమా గారు వచ్చి భారతదేశంలో సువార్తను ప్రచురించడం వల్లనే కదా. ఆనాడు తోమా గారు తన పనిని త్యాగం చేసి వచ్చాడు. తోమా గారు ఎంత గొప్పగా మనం చెప్పుకుంటాము. ఈ రోజు మన సమయాన్ని దేవునికి త్యాగం చేయగలిగితే గనక మనం కూడా ఏదో ఒక దినాన ఒక మంచి పొజిషన్ లో ఉంటాం. యేసు ప్రభు వారి ప్రాణాన్ని త్యాగం చేశారు. అలానే శిష్యులు తమ బ్రతుకు తెరువుని వదిలిపెట్టి తమ జీవనాధారాన్ని వదిలిపెట్టుకుని వచ్చారు. ఈ రోజు మనం ఏమి ఇస్తున్నాం దేవుని కోసం, మనం ఏమి త్యాగం చేస్తున్నాం అనేది మనము ఆలోచించుకోవాలి. ఇప్పుడు వరకు ఏమైనా త్యాగం చేయగలిగామా దేవునికి? ఏమి త్యాగము చేయలేకపోయాం. ఇక నుండైనా దేవుని కోసం ఏదో ఒకటి మనము త్యాగం చేస్తాం. మన కోసం ఎంతో కష్టపడ్డాడండి దేవుడు. అవును కదా. ఆ దేవుని కోసం మనం ఏదో చిన్నది మనం త్యాగం చేయలేమా?
మనకు అడ్డుగా ఏది ఉందో దాన్ని మనం దేవునికి ఇచ్చేద్దాం. దేవుడు ఖచ్చితంగా మనకి ఏదో ఒకటి రెట్టింపుతో ఏదో ఒక దినాన ఖచ్చితంగా ఇస్తాడు. ఇవ్వకుండా అయితే ఉండడు. అబ్రహాం గారికి ఏమి ఇవ్వకుండా ఉన్నాడా? శిష్యులు ఏం పొందుకోకుండా ఉన్నారా? పొందుకున్నారు కదా. పొందుకుంటారండి. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సౌత్ కొరియా తెలుసా? దక్షిణ కొరియా. సౌత్ కొరియా చాలా అభివృద్ధి పొందిన దేశం అంట. మనం వాడుతున్న శాంసంగ్ ఫోన్ కానీ కియా కార్స్ కానీ అక్కడి నుంచి వచ్చేది మనకి. సౌత్ కొరియా భక్తులు ప్రతి నెల 1,00,000 మంది మారు మనసు పొందుతున్నారంట. అయితే సౌత్ కొరియా ఎందుకు అంతమంది మారు మనసు పొందుతున్నారని మిగతా దేశం నుంచి సేవకులు సౌత్ కొరియా అనగానే మనకు ఎవరు గుర్తు రావాలి? పాల్ యాంగిచో గారు. అక్కడి నుంచి ఆ గొప్ప సేవకుడు పుట్టాడు. అయితే ఆ పాల్ యాంగిచో గారిని అడిగారంట, ఎందుకయ్యా మీ దేశంలో ఇంతమంది రక్షణ పొందగలుగుతున్నారని పాల్ యాంగిచో గారిని అడిగితే ఆయన అన్నారంట, ఒక వారం మీరు మా యొక్క సన్నిధికి రండి, ఒక ఆదివారం మా సన్నిధికి వచ్చి మా ప్రాంతంలో పాలు పంచుకోండి అన్నారంట. అయితే ఆ దైవ సేవకులు తమ పరిచర్యను అక్కడ చేసే వారికి అప్పగించి ఒక వారం వెళ్ళి ఆ యొక్క పాల్ యాంగిచో గారి చర్చిలో అక్కడ జరిగే ఆరాధనలో పాల్గొన్నారంట. ఆ ఆరాధనలో పాల్గొనేటప్పుడు వచ్చారంట అందరూ సంఘస్థులు వస్తారు కదా. అందరు సంఘస్థులు ప్రతి ఒక్కరు వచ్చారంట. ఎంతమంది? ఒక 10,000 మంది ఆ చర్చికి వస్తారు అనుకుంటా. 10,000 మంది క్రమం తప్పకుండా వచ్చారంట. 3 ఆరాధనలు జరిగినాయి అంట. అయితే 1ంటికి ఆరాధన అయిపోయిందంట. 3వ ఆరాధన వెళ్ళిపోయే ముందు దైవ సేవకులు చెప్పారంట, నేను మళ్ళీ ఆరాధన ముగించబడింది, నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయారంట. కానీ అక్కడికి వచ్చిన సేవకులు, అక్కడికి వచ్చిన సంఘస్థులు ఎవరు ఒక్కరు కూడా వెళ్ళిపోలేదంట. అయితే వేరే దేశం నుంచి వచ్చిన ఆ యొక్క సువార్థికులతో చెప్పారట పాల్ యాంగిచో గారు, మా యొక్క సన్నిధిలో మా యొక్క చర్చిలో 5 వరకు మీరు ఉండి గమనించండి అన్నారంట. అయితే వాళ్ళు అక్కడే కూర్చున్నారంట. అయితే అక్కడికి వచ్చిన ఆ యొక్క సంఘస్థులు ఎవ్వరు పాల్ యాంగిచో గారు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వెళ్ళిపోలేదంట. ఎంతమంది అయితే వచ్చారో ప్రతి ఒక్కరు అక్కడ ఉండి 5 వరకు ప్రార్థన చేస్తున్నారంట. ఎందుకని ప్రార్థన చేస్తున్నారంటే, దేవా మేము ఈ రోజు ఇట్లా బ్రతికున్నామంటే మీరే కారణం, లేదా మా దేశం అభివృద్ధి చెందుతుందంటే మీరే కారణం, మేము మా పిల్లలతో లేదా మా తల్లిదండ్రులతో సంతోషంగా ఉన్నారంటే మీరే కారణం, ఈ రోజు సజీవుల లెక్కలో ఉన్నామంటే మీరే కారణం అని 5 వరకు ప్రార్థన చేసుకొని 5 తర్వాత వెళ్ళిపోయారండి. ఈ రోజు సంఘాలు అట్లా ఉన్నాయా? సంఘంలో జనాలు అట్లా ఉన్నారు. సంఘస్థులు ఏం చేస్తున్నారు? 12:30 ప్రార్థన అయిపోతే 12:31కి అందరూ మాయం, ఎవరు కనపడరు. ఉండి ప్రార్థన చేసుకునేవారు ఎవరు లేరు. దేవునికి సమయం కేటాయించేవారు ఎవరు లేరు. మనకి దేవునిలో ఉండటానికి లేదు, దేవునితో మనము టైం స్పెండ్ చేయడానికి ఎప్పుడు దొరికిద్దండి మనకి సమయం? కేవలం ఆదివారం మాత్రమే. ఆ రోజు కూడా దేవునితో ఎక్కువ మనము సమయాన్ని వెచ్చించలేకపోతాం. అందుకనే మనం ఈ పరిస్థితిలో ఉంటున్నాము. ఎన్నో కారణాలు. మన జీవితంలో మనం ఆనందంగా ఉండగలుగుతున్నామా? ఒకసారి దేవుని సన్నిధిలో ఉండి చూడండి, మీ యొక్క సమయాన్ని దేవునికి త్యాగం చేసి చూడండి, ఎట్లా ఉంటుందో తర్వాత నుంచి ఒకసారి గ్రహించుకోండి. కొరియా దేశస్తులు వాళ్ళు 5 గంటల వరకు, 1ంటి ప్రార్థన అయిపోతే 5 గంటల వరకు ఉండి ప్రార్థన చేసుకున్నారంటండి. మనం 1 అరగంట దేవునికి కేటాయించగలుగుతామా? ఎక్స్ట్రా త్యాగం చేయలేకపోతున్నాం మన సమయాన్ని. కానీ దేవుడు అన్ని మనకి ఇవ్వాలి, దేవుడు అన్ని మనకి త్యాగం చేయాలి, తన ప్రాణాన్ని త్యాగం చేయాలి. ఒకసారి గ్రహించుకోండి, దేవుడి కోసం మనము ఏమి త్యాగం చేయగలుగుతున్నాము అనేది ప్రతి ఒక్కరు గమనించుకొని దేవునికి మనం ఏమి ఇవ్వగలమా అనేది కూడా ఒకసారి గ్రహించుకొని అది దేవునికి మనము ఇద్దామండి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా తండ్రి, మీకు వేలాది వందనాలు ప్రభువా. ఈ రోజు ప్రభువా మేము మీకోసం ఏమి త్యాగం చేయాలనే విషయాన్ని ధ్యానించుకున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, మీరైతే మా కోసం ఎంతో త్యాగం చేశారు ప్రభువా. మీ యొక్క ప్రాణాన్ని మా కోసం త్యాగం చేశారు ప్రభువా. మా కోసం మీరు ఏది ప్రభువా లెక్క చేయలేదు, ప్రతిదీ త్యాగం చేశారు ప్రభువా. కానీ ప్రభువా మేము మీకోసం కొంత సమయాన్ని మేము త్యాగం చేయలేకపోతున్నాం ప్రభువా, లేదా మీకోసం మేము ప్రేమించిన దాన్ని త్యాగం చేయలేకపోతున్నాం ప్రభువా. అటువంటి దౌర్భాగ్య స్థితిలో మేము ఉన్నాం ప్రభువా. మిమ్మల్ని అర్థం చేసుకునే దౌర్భాగ్య స్థితిలో మేము ఉన్నాం ప్రభువా. ఇదిగో ప్రభా, మేము అర్థం చేసుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. మా సమయాన్ని మీకోసం త్యాగం చేసే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. ఇదిగో ప్రభా, మా కోసం తండ్రి కేవలం మా కోసమే మేము బ్రతుకుతున్నాం, కానీ నా తండ్రికి ఏమి అవసరమో అని మేము ఆలోచించలేకపోతున్నాం ప్రభా.
ఇదిగో ప్రభు ఒక్కసారి మేము కూడా మీ గురించి ఆలోచించే బిడ్డలుగా మమ్మల్ని చేయండి ప్రభు. మీ గురించి ఆలోచించి ప్రభు మీకోసం ఏమి త్యాగం చేస్తే మీరు సంతోషిస్తారో ప్రభు అది మేము త్యాగం చేసే బిడ్డలుగా మమ్మల్ని చేయండి ప్రభు. ఇదిగో ప్రభు ఒక తల్లిదండ్రి అయితే ప్రభు తమ పిల్లల కోసం ఎంతో త్యాగం చేస్తారు ప్రభు. అలా ప్రభు ఆ పిల్లలు కూడా తల్లిదండ్రుల యొక్క త్యాగాన్ని అర్థం చేసుకొని ప్రభు వారు కూడా ఏదో ఒకటి త్యాగం చేస్తారు ప్రభు. కానీ మీ ప్రేమను మీ త్యాగాన్ని మేము అర్థం చేసుకోలేకపోతున్నాం ప్రభు. మమ్మల్ని క్షమించండి ప్రభు. ఇకనైనా ప్రభు మీ యొక్క ప్రేమను మీ యొక్క త్యాగాన్ని మేము అర్థం చేసుకొని ప్రభు దాని ప్రకారం మేము ఏం త్యాగం చేయాలని మేము నిర్ణయించుకొని దాని ప్రకారం జీవించే బిడ్డలుగా మమ్మల్ని చేయమని ఈ యొక్క ప్రార్థన మీ పాదాల సన్నిధి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వర్తమానం గారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన మధ్యలో దైవజనులు దావిదాన్ గారు ఉన్నారు, వచ్చి వర్తమానం అందిస్తారు. మంచి వర్తమానాలు పెట్టి ఉన్నాం. విడిచిపెట్టేవారు కాకున్నట్లుగా వెళ్ళే ప్రకారంగా మనం జీవిద్దాం. ఎందుకంటే వచనాలు ఉన్నాం, జాగ్రత్తగా మనం దేవుడి యొక్క లేఖనాలు నిజంగా ఎలా స్థితిలో ఉన్నాం, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఏ దినం ఏం సంభవిస్తుందో తెలియట్లేదు. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా మనం ఉన్నాం. ఎందుకంటే రేపటి దినం మనది కాదు. ఏ దినమున ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉన్నాం. ఎందుకంటే మన తండ్రి ఎంతో మన కొరకై తండ్రి ఏ విధంగా ఈ లోకంలో తండ్రి ఆలోచిస్తాడు పిల్లల కోసం, అంతకంటే గొప్ప తండ్రి మనం నిన్ను నన్ను మన తల్లిదండ్రులను మన పితరులను సమస్తాన్ని ఏర్పాటు చేసుకున్నవాడు. ఆ తండ్రి ఎంత గొప్పవాడు. మనం ఈ భూమి మీదకి రాకముందే పిల్లలు ఏ విధంగా వారికి ఏ విధంగా ఏమేమి కావాలో అన్ని సమృద్ధిగా చేసినవాడు. భూమి కలుగునుగా కంటే కలిగింది, ఆకాశ నక్షత్రములు కలుగునుగా కంటే కలిగినాయి. ఆయన మాట ద్వారాగా కలిగించాడండి. ఇవన్నీ ఎవరి కోసం? తల్లిదండ్రులుగా తండ్రిగా మన గురించి ఆలోచించి నా పిల్లలు రావాలి అంటే వారు ఈ లోకంలో బ్రతకాలంటే వారికి ఏమి ఇవ్వాలి, ఏం సమృద్ధిని ఇవ్వాలి, వారికి అంత ఏది ఇస్తే వారు బ్రతకగలుగుతారు అనేది ఇచ్చినటువంటిది. భూమి కలుగునుగా కన్నాడు, భూమి కలిగింది. సూర్యచంద్ర నక్షత్రాలు కలుగునుగా కన్నాడు, మాట ద్వారాగా జరిగించాడు. మరి ఆయన పిల్లలకి ఎంత మన తండ్రి ఎంత గొప్పవాడో ఆలోచించారా? ఎంత గొప్పవాడు ఆ తండ్రి. ఆ తండ్రి గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారా? మరి మన పిల్లలుగా మనం ఎంతో ఆలోచించాలి. ఈ లోకంలో ఈ కొన్ని సంవత్సరాలకి ఫాదర్స్ డే, మదర్స్ డే ఇవన్నీ ఆచరిస్తున్నాం. కానీ అసలైన తండ్రి ఉన్నాడే, ఆయన సృష్టికర్తే. ఈరోజు మనం గాలి పీల్చుకుంటున్నాము, మంచి వెలుగును చూస్తూ ఉన్నాం. నీకు కావాల్సింది సమృద్ధిగా ఇచ్చినటువంటి తండ్రిని విడిచిపెట్టి ఈ లోకంలో ఏ విధంగా మనం జీవించగలుగుతున్నాం, ఏ విధంగా మనం ఉంటూ ఉన్నాం, ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నాం, ఏ విధంగా మనం బ్రతుకుతూ ఉన్నాం. ఆలోచించారు ఎప్పుడన్నా? మన బ్రతుకుతూ ఉన్నాం. ఈ బ్రతికించేది ఎవరు? మనల్ని జీవింపజేస్తుంది ఎవరు? ఆయన శ్వాస నిశ్వాసల వల్ల మనం బ్రతుకుతున్నామే. గాలి లేకపోతే బ్రతుకుతామా? వెలుగు లేకపోతే ఉండగలుగుతామా? చీకటి లేకపోతే మనం పడుకోగలుగుతామా? ఇవన్నీ ఎందుకు ఇచ్చాడండి? ఇవన్నీ ఆలోచించండి ఒకసారి. అసలు నిజంగా ఆయనకు అసలు ఎంత రుణం మనం ఏ కాడి మనం పుట్టిన కానించి చనిపోయేంత వరకు ఆయన రుణాన్ని కూడా మనం తీర్చలేమండి. అంత గొప్ప తండ్రి మనకుంటే, అంత గొప్ప దేవుడు మనకుండగా మనం ఎలా ఆయన్ని ఆరాధించగలుగుతాం, ఎలా ఆయన్ని ప్రేమించగలుగుతూ ఉన్నాం? కాబట్టి ఆయనకి లోబడి ఆయన మాటల ప్రకారంగా మనం జీవించాలండి. జీవించినంత కాలము ఎలా జీవించగలుగుతూ ఉన్నాం, ఎలా మనం ఉండగలుగుతూ ఉన్నాం. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించండి పిల్లలు. ఎందుకంటే దేవుడే సర్వ సృష్టికర్త అయినాడు. చూద్దాం, చూడండి యెషయా గ్రంథం చూద్దాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయము
29:11 త్వరగా దీనినంతటి కూర్చిన 29 యెషయా గ్రంథం 29:15 తమ ఆలోచనలు తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచు లోపల వాటిని మరుగు చేయ చూచు వారికి శ్రమ. మమ్మును ఎవరు చూచెదరు? మా పని ఎవరికి తెలియదు అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. ఏమంటాడు తండ్రి? ఇవన్నీ ఏర్పాటు చేశాడు మనకి. ఇవన్నీ ఏర్పాటు చేసి నా కుమారుడు కుమార్తెలు ఏ విధంగా బ్రతకాలి అని నీకు ఇవన్నీ ఏర్పాటు చేస్తే మనం ఏమంటున్నామంట? తమ ఆలోచనలు యెహోవాకు కనబడట్లా. ఆయన ఇన్ని ఇచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే మనం లోపల మనం ఎన్నో ఆలోచనలు పెట్టుకుంటున్నాం, ఎన్నో తలంపులు కలిగి ఉన్నాం, ఎన్నో కలిగి మనం జీవిస్తూ ఉన్నాం. ఇవన్నీ చూస్తాం. ఎవరన్నా ఎడుగు వస్తుందండి, చీకటి వస్తుందండి, తెల్లారుతూ ఉందండి, టైం గడిచిపోతూ ఉందండి. ఇవన్నీ ఎలా గడుస్తూ ఉన్నాయి, ఎలా జరుగుతూ ఉన్నాయి? తండ్రి ఏర్పాటు చేస్తున్నాడే దినదినము. మరి ఇవన్నీ మనం చూస్తున్నామా? వాటితో పని లేదు. నేను ఎలా ఉన్నాను, ఎలా జీవిస్తున్నాను, ఎలా బ్రతుకుతూ ఉన్నాను అనేది ఇదే ఆలోచిస్తున్నాడు మనిషి. తమ ఆలోచనలు కనబడకుండా, ఆయనకి కనబడింది ఏమైనా ఉందండి ఈ లోకంలో? కనబడే సృష్టం ఆయనకి ఏదైనా ఉందా ఈ లోకంలో? ఏదీ లేదు. సమస్తము ఎరిగిన దేవుడు. ఆయన కాడ నీవు ఏదో దాచుకోవాలని, ఆయనకి ఇష్టానుసారంగా జీవించకుండా ఈ లోకానుసారంగా జీవించాలని నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. కాబట్టి అదే అంటున్నాడు, తమ ఆలోచనలలో కనబడకుండా మరుగు చేయ చూసు వారికి శ్రమ. నువ్వు అనుకుంటున్నావు నా తండ్రి చూడట్లేదు, నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు చూస్తున్నారు, నేను చేసే పనులు, నేను చేసే క్రియలు, నేను చేసే పరిస్థితి నన్ను ఎవరు చూడగలుగుతున్నారు అనుకుంటున్నావా? లేదంటే ఆయనకి సమస్తము ఎరుగన దేవుడు. ఆయన భూమి ఆకాశాలను నీ కొరకై ఆయన ఎందుకంటే నీ కొరకై నువ్వు జీవించాలని. నా పిల్లలు వస్తే ఎలా జీవిస్తారు? ఇప్పుడు మనం అంటానే నా కుమారుడు కూర్చోడు, వాడికి ఏం కావాలి అని నువ్వు అనుకుంటావే, ఆలోచిస్తావే. వాడికి ఏం సంపాదించాలి? ఒక ఇల్లు సంపాదించాలి, ఒక పొలం సంపాదించాలి, ఏదో కారు కొనాలి, ఒక బైక్ కొనాలి. ఎన్ని ఆలోచనలు కలిగి ఉంటావు? అన్ని ఆలోచనలు నీకుంటే మరి దేవుడికి ఎలా ఉండాలండి? ఆయన పిల్లలైన మనకి ఆయనకి ఎలా ఉంటుంది? ఆయనకి ఎంత ఆశ ఉంటుంది? నా పిల్లలు నన్ను ప్రేమిస్తున్నారా? నేను చెప్పిన మాట ప్రకారంగా జీవిస్తున్నారా? నా ఇష్టాన్ని నెరవేర్చే వారికి ఉన్నారా? ఎందుకు వచ్చారు మీకు? ఎందుకు నేను గుర్తించాను? అందుకోసం ఆయన దుఃఖపడుతున్నాడు, ఆయన వేదన పడుతున్నాడు. ఆది కాలం 6వ అధ్యాయము చదివితే ఆయన దుఃఖపడుతున్నాడు. ఎందుకు వీరిని అన్నాను గొప్పదని, వారి యొక్క తలంపులు ఆలోచనలన్నీ ఎప్పుడు కేవలము చెడ్డవని యెహోవా చూచి చేసినందుకు సంతాపపడు. చూసావా ఆయన బాధ ఏంది? ఆయన యొక్క వేదన ఏంది? ఎందుకు అంత వేదన? ఎందుకండి ఆయనకు? మన పిల్లల్ని పోగొట్టుకుంటామా? తప్పు చేసిన నా కుమారుడు ఏ తప్పు చేయలేదు అంటాం, నా కుమార్తె ఏ తప్పు చేయలేదు, మాట్లాడట్లా. ఎంత అదలగొడతామండి? మాట్లాడట్లేదు. నా కుమారుడు మంచోడని అదలగొడతావే వాడు తప్పు చేసినా కానీ. మరి అంత ప్రేమ, ఆయన ప్రేమ ఎంత గొప్పదండి. ఆ ప్రేమను ఆలోచించావా? తండ్రి ప్రేమను మనం ఆలోచించగలుగుతున్నాము. అలాంటి గొప్ప ప్రేమ అండి ఆ ప్రేమ. ఎవరు విడదీయలేదండి. ఎంతమంది నువ్వు ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని అబద్ధాలు ఆడినా చూడు, ఆయన కనపడకుండా నాకు కాలక నన్ను చూడట్లేదులే అని చెప్పి నువ్వు ఎంత దాచుకున్నా ఆయన ప్రేమ ఎంతో గొప్పదో చూడండి. ఆ ప్రేమను మనం ధృవీకరించడం ఉండదు. అది అంటున్నాడు ఏమన్నాడు కిందకి, మమ్మల్ని ఎవరు చూచెదరు? మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూస్తున్నారులే, మమ్మల్ని ఎవరు చూడగలుగుతున్నారులే అని అనుకుంటున్నావా? ప్రతిదీ నిన్ను చూస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి మరుగైనది ఏదీ లేదు. కాబట్టి ఆయనకి జాగ్రత్తగా మనం నరుల ఆలోచనలు, అది అనేకమైన ఆలోచనలు నరుడికి వచ్చేది. ఆలోచన ఒక ఆలోచన కాదు, 10 ఆలోచిస్తూ ఉంటాడు. ఎన్నో ఆలోచనలు, ఎన్నో 11 అంటాడు. నరుల ఆలోచనలు అనేకంగా వస్తాయి అంట. అనేకమైన ఆలోచనలు కలిగి ఉంటాం, అనేకమైన తలంపులు, మన మనసు పాడైపోతూ ఉంటాం, చెడిపోతూ ఉంటుంది. అందుకోసమే నీ హృదయం నాకి అమ్మా, నీ హృదయం నాకి. ఎందుకు?
వ్యర్థములని యెహోవాకు తెలుసు. నువ్వు ఆలోచించేది నీ మనసు, నీ హృదయము, నీ తలంపులు చెడిపోతూ ఉన్నాయి. నీ ఆలోచనలు వేరేగా ఉంటున్నాయి. ఎందుకంటే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నానే, నేను ఈ స్థితిలో ఉంచానే, నిన్ను ఈ స్థితిగా ఉంచి ఈ ఆయుష్, ఆరోగ్యం, ఈ సంతోషాన్ని ఇస్తున్నానే. నువ్వు నన్ను మర్చి నువ్వు ఏ విధంగా దాచుకుంటున్నావు? అనేకమైన ఆలోచనలు, తలంపుల చేత నీ మనసు అది అందుకోసం అంటాడు. నీ అన్నాడు కదా, కీర్తన గ్రంథం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథంలో సామెతల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం, లోతైన నీళ్ళ వంటి అంట మనిషి హృదయం. లోతైన నీళ్ళ వంటిది అంట. లోతు నీళ్ళు అసలు ఏమైనా అగపడమండి, ఆ లోతు అనేది తెలియదు. మన నీళ్ళు నేను లోపల ఎంత లోతు ఉందో తెలియదు. అలాంటి మనసు చూస్తానికి నువ్వు బాగానే ఉంటావు, కానీ నీ హృదయంలో ఆ నీళ్ళ వంటి ఆలోచనలు ఎంత లోతుగా ఉంటాయో, ఎంత భయంకరంగా ఉంటాయో, అలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు మానవులు. కానీ మనం దేవుణ్ణి కలిగి ఉన్న నీవు నేను అలాంటి ఆలోచనలు మనకు ఉండకూడదు. అలాంటి ఆలోచనలు మనము చేయకూడదు. ఎందుకంటే దేవుడికి ఇష్టముగా జీవించాలి, దేవుడికి లోబడేవారిగా. ఎందుకంటే ఆయన ప్రేమించాడు, ప్రేమించే వాళ్ళకి అన్ని ఇచ్చాడండి ఈ లోకంలో. మన తండ్రి ఎలాంటి తండ్రి ఆయన. అలా పాడైపోతారేమో, నా బిడ్డలు నా కాడికి రారేమో, నన్ను నాకు వ్యతిరేకంగా ఉంటారేమో అని చెప్పి ఆయన ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు. జనమెల్లా ఆయన చేతులు చాపుతూ ఉన్నాడు. రాండి రాండి నా ఎదురు రాండి, మీకేం పదం ఉంది, నన్ను అడిగితే నేను ఇస్తాను కదా. ఎంత ప్రేమ అండి తండ్రి ప్రేమ. ఇద్దరు కుమారుడు మొత్తం ఆస్తి మొత్తం తీసుకుని వెళ్ళాడు. చిన్న కుమారుడు మొత్తం పోగొట్టుకున్న తర్వాత తండ్రి ఒత్తులు పోగొట్టుకుని వెళ్ళిపోవాలా? అవునా? ఆయన ప్రేమ ఎంత ప్రేమ. తండ్రి కూడా ఎంత ప్రేమ ఉంది ఆయన ప్రేమ మన పట్ల. ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ ప్రేమను ఎలా ధృవీకరిస్తున్నాం? ఎలా ఆయన్ని ప్రేమించే వారికి ఉన్నావా? వీళ్ళారా సమస్తం ఇచ్చాడు, సమృద్ధికి ఇచ్చాడు. అంత వేయాలండి అని చెప్పాడండి. సమస్తం ఇచ్చి మీరు ఏలుకోండి, మీకు ఇచ్చాను భూమి, ఆ జలరాశులను మొత్తం ఇచ్చాను, మీరు దానికి ఉండడానికి సమస్తాన్ని ఇచ్చాడే. అలాంటి తండ్రి ప్రేమను మనం ఏ విధంగా మనం ప్రేమిస్తున్నాం? ఆయన తండ్రిని ఏ విధంగా ఆయన ఆరాధిస్తున్నాం? ఏ విధంగా ఆయనకి లోబడి ఉంటున్నాం? ఏ విధంగా ఉంటున్నాం మనం ఆలోచించండి పిల్లలు. ఆలోచించి జాగ్రత్తగా మనం వినాలి. అదే 12వ అధ్యాయం కూడా 12వ అధ్యాయం అంటాడు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం చూడండి. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనుల చెప్పు ఆలోచనలు. ఏమంటాడు? భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకారములు. చూసినా నువ్వు ఎప్పుడు ఆ మోసానికే బయలుదేరుతావు, అదే ఆలోచిస్తావు. ఈ లోకంలో ఏంటంటే శరీరాశతో నేత్రాశ దేవుడముతో నిన్న ఈ లోకం కోసమే నువ్వు ఆలోచిస్తావే తప్ప దేవుని కోసం మనం ఆలోచించవచ్చు. ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలి, ఆయనకి లోబడి ఉన్నాం, ఆయన మాట విన్నాం. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాస్త ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. సమస్త భారాన్ని మోస్తా ఉన్నాడు ఆయన. ఇంకా నువ్వు ఆయన ప్రేమలో మనం ఉండగలుగుతున్నామా? ఆయన ప్రేమ ఎంతో గొప్పదండి. ఆ ప్రేమను మనం తృణీకరించకూడదు. ఆయన ప్రేమ ఎలాంటిదంటే చూద్దాం. 22వ గ్రంథం 32వ అధ్యాయం 32:19. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడివి. ఆయన చేసే ఆలోచనలు, ఆయన కలిగి ఉన్న నీవు నేను చేసే ఆలోచనలు ఎలాంటి? చెడిపోయి ఉంటాయి. ఈ లోకంలో ఎన్ని ఆలోచనలు కలిగి ఉంటాం. అందుకోసమే నలుగురు తమ ఆలోచనలు చెడిపోయి ఉన్నవి. దేవుడి ఆలోచనల ప్రకారంగా నడవాలి, దేవుడి ఇష్టానుసారంగా నడవాలి, దేవుడికి లోబడేవారిగా ఉండాలి, దేవుడి మాట వినేవారిగా ఉండాలి. కానీ నీ ఆలోచనలు చెడిపోయింది, దేవుడికి అవిధేయుడిగా ఉంటున్నావు. ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఆయన ఇంకా ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆ ప్రేమను మనం తృణీకరించకుండా మనం జాగ్రత్త పడేవారిగా ఉన్నాం. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. కీర్తన 33 కూడా చూడండి. కీర్తన 33వ అధ్యాయం 11 కూడా ఏమంటున్నాడు? యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పము తరతరములు ఉండును. యెహోవా ఆలోచన చూసినా ఇప్పుడు భూమి ఆకాశంలో గతించిన నా మాట గతించిపోదు. ఆయన మాటలు స్థిరపరిచేయి, నిలబడే. మనం మాట మీద ఉంటామా?
వాళ్ళ మాట మాట్లాడతాం, రేపు తప్పించుకుంటాం. మానవుడి మాటలు ఎలాంటి అంటే అందుకోసమే ఈ తమ ఆలోచనలు అగపడకుండా మనం కట్టుకుంటాం, లోపల మనం ఉంచుకొని దాన్ని యథార్థంగా మాట్లాడలేము. కానీ దేవుని ఎప్పుడు ఎరుగున్నావో, దేవుడి యొక్క వాక్యాన్ని ఎప్పుడు నువ్వు అంగీకరించావో అప్పుడు నువ్వు యథార్థంగా మాట్లాడగలుగుతావు, యథార్థంగా ఉండగలుగుతావు. ఎందుకంటే దేవుడు చూస్తూ ఉన్నాడు నన్ను. దేవుడు నన్ను ఒకసారి నన్ను బ్రతికించబోతా ఉన్నాడు, ఒకసారి నన్ను ఆదరించబోతా ఉన్నాడు. ఆయన ఎందుకు నేను లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నది ఒక దినాన. అది నన్ను అడుగుతాడు, నేను ఏ విధంగా తప్పించుకుంటాను అని చెప్పి మనం జాగ్రత్తగా ఉండాలి పిల్లలు. కాబట్టి జాగ్రత్తగా ఉంటూ దేవుడి యొక్క వాక్యానుసారంగా లోబడుతూ దేవుడి యొక్క వాక్యానికి లోబడే వారిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి మనం ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవా నిజంగానే మనం ప్రేమించిన ప్రేమ సమస్తాన్ని ఇచ్చావు ప్రేమ. భూమి ఆకాశంలో సమస్తాన్ని కలగజేసిన వాటికి మనకి తాగటానికి, ఉండటానికి, గాలి పీల్చుకుని మనం బ్రతుకుతున్నామంటే ఆయన కృప వల్ల, ఆయన దయ వల్ల మనం బ్రతుకుతున్నామే, ఆయన శ్వాస నిశ్వాసాల వల్ల మనం బ్రతుకుతున్నామే. చూసేవారు రోజు దినం ఏం జరిగింది, ఎంతమంది చనిపోయారు, గురువారం కూలిపోయి. చూసా ఎవరు అనుకున్నారా, ఊహించారు ఎవరైనా? బాబా అట్లా ఎక్కిచ్చారంట. వారు చూడకముందే వెళ్ళిపోయిందా మనం అనుకుంటాం. గుంటూరు దాటిపోయారంటే మనం చూడం, ఈ ప్రాంతాన్ని దాటితే మనం చూడం, ఏం జరుగుతుందో తెలియదు. కానీ వారి కళ్ళ ముందే ఎగిరి అట్లా 5 సెకండ్లో 10 సెకండ్లో ఎమ్మటే ఏమన్నా ఏ విధంగా ఉంటుందో ఆ పరిస్థితి ఆలోచించండి. అలాంటి భయంకరమైన దినాలు దేవుడు మనం ఇంత క్షేమంగా, ఇంత ఆరోగ్యంగా, ఇంత సంతోషంగా ఇలా జీవించగలుగుతున్నామంటే ఆయన కృప, ఆయన దయ. ప్రియులారా, ఆ దయని మనం ఏ విధంగా ఆలోచించగలుగుతున్నాం? మన తండ్రి మనకి ఇచ్చినటువంటి దినాలు, మనకి ఇచ్చినటువంటి ఆరోగ్యము, ఆయుష్, సంవత్సరాలు మనం పొడిగిస్తూ ఉన్నాడే. ఏం చేస్తున్నాం? ఆయన పని చేయగలుగుతున్నావా? ఎలా జరిగించగలుగుతున్నాం? ఆయనకి ఎలా లోబడి జీవించగలుగుతున్నాం? ఎలా ఆయనకు లోబడేవారు మనం, ఆయన మాట వినేవారు, ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉన్నావా? ఆయన మనం ఇన్ని చేసినా కూడా ఆయన ఇందులో ప్రేమ చేత మనం పిలుస్తున్నాం. ప్రేమ చేత తన కుమారుని లోకానికి పంపించాడు. ఇంకా నశించిపోతారేమో, నాకు దూరం అయిపోతారేమో, ఎలాగ వారిని ప్రేమించాలి, ఎలాగ వారిని రక్షించుకోవాలి, ఎలా నా చెంతకు చేర్చుకోవాలి? ఎలాంటి ప్రేమ అండి తండ్రి ప్రేమ? ప్రేమను ఆలోచించావా? ఈ లోకంలో ప్రేమ, మదర్స్ డే, ఫాదర్స్ డే ఇవన్నీ మనం జరుపుకుంటున్నామే. అసలైన ప్రేమను గుర్తించావా? అసలైన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నావా? అసలైన తండ్రి, ఆ తండ్రి వల్ల నేను ఇలా బ్రతుకుతున్నానే, ఇలా జీవించగలుగుతున్నానే, ఇలా నేను ఉండగలుగుతున్నానే ఈ భూమి మీద అని ఆలోచించగలుగుతున్నావా? అలా ఆలోచించగలుగుతున్నాను. ఆ దినం ఆ సమయం మనకు తెలియదు. ఆ దినం ఉన్నప్పుడే, సమయం ఇచ్చినప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, ఆయుష్ ఉన్నప్పుడే ఆయన ఏదో నమ్మిక కలిగి ఉంది, ఆయనకి ఇష్టంగా ఉంది, ఆయనకి లోపడి ఆయన మాట విని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం జీవితం. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చాడు. కీర్తన గ్రంథం చివరి కీర్తన గ్రంథం 119 దావీదు కీర్తన 24 వచ్చిన చూడండి. 119:24 నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచన కర్తలై ఉన్నవి. నువ్వు ఎప్పుడు దేవుడికి లోబడతావో, దేవుడు మాట్లాడతావో, ఆయన ఎలాంటి ఆలోచనలు ఇస్తాడో మంచి మార్గంలో నడుస్తావు, మంచిగా జీవిస్తావు. ఆయన ఆలోచనలు గొప్ప ఏంటి? మన ఆలోచనలు ఆయన ఆలోచనలు తీస్తే ఎంతో దూరంగా ఉంటాయి. అదే చెప్పట్లా, మన ఆలోచనలు ఏది ఉంటాయి? తమ ఆలోచనలు లోపల దాచుకుంటాం, మరుగు చేసుకుంటాం. అది ఒకరు కాకపోవడం, నేనే మంచివాడిని, జ్ఞానవంతుడిని, తెలియవంతుడిని నేనే అనుకుంటాను, నేనే చెప్పుకుంటాను. కానీ దేవుడికి మనం దాస్తా ఉన్నాం. దేవుడికి ఏది దాచినా కూడా నువ్వు ఒకనాడు నువ్వే కట్టబయలైపోతాయి. అంటే మనం ఎంత దాచుకున్నా, ఎంత మనం ఏ విధంగా కప్పు పెట్టుకున్నా ఒకనాడు దేవుడు చూస్తాడు. అప్పుడు మన యొక్క బ్రతుకంతా ఆయన చెప్తాడు. కాబట్టి అలాంటి స్థితి రాకముందే, అలాంటి పరిస్థితులు రాకముందే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు, నిన్ను మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడినప్పుడు సెర్చ్ చేసుకుని, నిజంగానే ప్రభా నువ్వు ఇచ్చిన నా తండ్రి ఎంతో గొప్పవాడు ప్రభా, నువ్వు నాకు ఎన్ని ఇచ్చావు ప్రభా, నేను ఈ స్థితిలో ఉన్నానంటే, ఈ పరిస్థితిలో ఉన్నానంటే కేవలం నీ కృప, నీ దయ, నీ ప్రేమను బట్టి నేను ఇలా జీవించగలుగుతున్నాను. నా తండ్రి నేను ఎక్కడ నా తండ్రి నీకు వ్యతిరేకంగా ఉండలేదు. నా తండ్రి ఈ యొక్క మధ్యాహ్న కలశంలో సమీపించుకుని పరుషులు ఆత్మ నాకు దయచేయండి ప్రభా. నీవే నా కన్నా తండ్రి ప్రభా, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు ప్రభా. ఈ లోపల మా మానవులు ఏపాటి వారండి, ఇవాళ లేకపోతే రేపు ఏమవుతామో తెలియదు. నిత్యము ప్రేమించేవాడు, నిత్యం పరలోక రాజ్యములు మనం ఉండవలసిన వారి, ఆయన దగ్గర ఉండవలసిన వారి. భూలోకంలో కొంచెం కాలం, కొంచెం సమయం మనకి ఇచ్చాడు.
కొన్ని సంవత్సరాలు, కొన్ని దినాలు, సమయాలు మనకి ఇచ్చాడే తప్ప ఇక్కడే మనం స్థిరమైనటువంటి పరిస్థితి లేదు. ఇదే స్థిరంగా ఉండాలంటే ఎంతమందిని బ్రతికే వాళ్ళు ఏ విధంగా నీకు ధనాన్ని బట్టి నువ్వు బ్రతుకుతావంటే ఎవరైనా ఉంటారండి ఈ లోకంలో? ఎవరు ఉండరు. ఒకరు చంపుకొని కొట్లాడుకొని యుద్ధాలు చేసి ఇవన్నీ చేసి వాళ్ళు నేను కొన్ని ఎక్కువ రోజులు బ్రతకాలని చూస్తారు, కానీ అలాంటి పరిస్థితి ఎవరికి లేదు. దేవుడు అన్నాడు, నీకు కొన్ని దినాలు ఇచ్చాను, నువ్వు ఎలా జీవిస్తావు, ఎలా ఉంటావు, ఏ విధంగా ప్రవర్తిస్తావు, ఏ ప్రవర్తన కలిగి జీవిస్తున్నావు, నేను చెప్పిన లేఖనాల ప్రకారంగా జీవిస్తున్నావా, నేను ఇచ్చిన ఈ జీవ గ్రంథంలో నీకు ప్రతి మాట రాశాను నీ గురించి, ఆ మాటల ప్రకారం ఉండగలుగుతున్నావా, అలా ఉన్నప్పుడే నేను చేర్చుకుంటాను అని చెప్పి ఆయన హెచ్చరిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. కాబట్టి ఆ ప్రేమను ఎక్కడ ధృవీకరించుకున్న తండ్రి, నువ్వు నా తండ్రి ప్రభా, నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారు ప్రభా, తల్లి ఇచ్చిన నేను నిన్ను విడవను. అలాంటి వాడండి, ఎవరు విడిచిపోయినా ఆయన విడిచేవాడు కాదండి. కాబట్టి అలాంటి ప్రేమమయుడు కాబట్టి మన తండ్రి, ఆయనే మన పుట్టు, ఆయనే మన రక్షకుడు, మన పోషకుడు, విమోచకుడు, సమస్తం ఆయన. కాబట్టి ఆయన దగ్గర మనం ప్రార్థించుకోండి. మధ్యాహ్న కాల శ్రమలు కొన్ని మాటల ప్రకారం నిజంగానే ప్రభావ నా తండ్రి, నేను ఎన్ని మరుగు చేసుకుంటున్నాను ప్రభావ, నాలో ఉన్న మాటలు బట్టి, నాలో ఉన్న చెడులు, నాలో ఉన్న అప్రతిష్ట, నాలో పాపాన్ని బట్టి నా తండ్రి నేను మరుగు చేస్తున్నాను. నీకు మరుగైన లేదు క్షమించండి. ఆయన దగ్గర ప్రాధేయపడి ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న క్షేత్రంలో కొన్ని మాటల ప్రకారం ప్రార్థిస్తున్నాను. కొద్ది మాటలు దేవుడు కలుసుకుంటే ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడా, మౌనతుడా, నాయన ఘనమైన ఉంటున్న శ్రేష్టమైన నామాన్ని బట్టి పొందరాలు ప్రభువా. నా తండ్రి నిజంగానే ప్రభువా, నాయన ఈ లోకపు తల్లిదండ్రులు కాదు, నా గురించి ఆలోచించే నాయన జగత్తు పునాది వేయబడక ముందే నా తండ్రి నేను రావాలి లోకానికి, నేను ఈ విధంగా జీవించాలి, నీ కొరకై జీవించాలని ఒక ప్రణాళిక ఉంది ప్రభువా. నిజంగానే ప్రభు నా తండ్రి కూడా అప్పుడే నాయన నువ్వు సమస్తాన్ని ఏర్పాటు చేసావు. భూమి, ఆకాశాలు, నక్షత్రాలు, నా పగలు, రాత్రి సమస్తం నా కొరకై నువ్వు ఏర్పాటు చేసావు ప్రభు. నిజంగానే ప్రభు ఎంత ప్రేమ నీలో ఉంది ప్రభు. ఆ ప్రేమను ధృవీకరించే వారిగా ఉంటున్నాను. నా తండ్రి నన్ను క్షమించు ప్రభు, నీకు లోపడతాను ప్రభు, నీ మాట ప్రకారంగా జీవిస్తాను ప్రభు. ఈ లోకం అశాశ్వతమైంది ప్రభు. నా తండ్రి నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారు ప్రభు. నా తండ్రి నీవే నా దిక్కు, నీవే నా ఆధారం, నీవే నా రక్షణ, నీవే నాకు సమస్తం. నీవే ప్రభు. నన్ను బ్రతికిస్తున్నవాడు, నన్ను ఆదరిస్తున్నవాడు, నన్ను పోషిస్తున్నవాడు, నన్ను జీవింపజేస్తున్నవాడు, ఆరోగ్యం, ఆయుష్, ఆనందం సమస్తం ఇస్తున్నాను. నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి లేదు ప్రభు. నా తెలుగు చూస్తున్నావు, ఆకాశం సింహాసనం భూమి నీ పాద పెట్టక నేను ఉన్నాను ప్రభు. ఎక్కడ మరుగై ఉంటాను ప్రభు, ఎక్కడ దాచుకునేది ప్రభు, ఎక్కడ నేను నా తండ్రి మరుగు చేసుకునేది ప్రభు. నా తండ్రి నన్ను హృదయం తేటగా నీకు కనపడుతుంది ప్రభు. నా తండ్రి నన్ను క్షమించి మధ్యాహ్న కాల సమయంలో ప్రభు, నా తండ్రి నీ సన్నిధిలో నీ పరిశుద్ధాత్మ ద్వారా ఎన్నో ప్రకారంగా ప్రతి హృదయాన్ని నిన్ను కలిగి జీవించే ప్రభావం ఇచ్చి పరిశుద్ధాత్మ ద్వారా అలాగే నా తండ్రి కూడా నాకు దాసులు దేవన కాలంలో ఈ పరిశుద్ధాత్మ ద్వారా నింపండి. ఏ దుష్టుడు, ఏ సాతానుడికి అధికారం లేదు ప్రభు. నా తండ్రి యవన కాలంలో నీ కొరకై రోషం పడినప్పుడు నా తండ్రి ఇగోనైనా ఒక ఏసేపు ఒక నా తండ్రి రోషాలు ఏ విధంగా నా తండ్రి జయించారు ప్రభు. నా తండ్రి అలా నా తండ్రి దాసులు బలపరచని నీ శక్తి ద్వారా, నీ బలం ద్వారా నింపండి. కావలసినటువంటి నీ దాసు ద్వారా మంచి ఆత్మీయ దయచేయడం ఈ సన్నిధించబడిన నా ప్రేమ రక్షకుడు యేసుక్రీస్తు అనే నామానికి కాపాడుతున్నాం తండ్రి. మంచి ద్వారా మంచి వర్తమానం అందించిన దైవజనులకు వందనాలు తెలియజేసుకున్నాను. చిన్న పల్లవి ఒకటి పాడినట్లయితే మన మధ్యలో వజ్ర శాస్త్రి ఉండే తర్వాత వర్తమానం అందిస్తారు. ఒక పల్లవి. అందరు కట్టట్లేదు బాగా. నీవుంటే నాకు చాలు యేసయ్యా,
నీవంటే నేను ఉంటానేసయ్యా. చాలండి. మన మధ్యలో ఎదురు శాస్త్రి గారు ఉన్నారు, వర్తమానం అందిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరం తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని ప్రార్థించుకున్నాం. అందరూ కళ్ళు మూసుకున్నాం. ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, బంగారు పాదములు వందనాలు, స్తోత్రం తండ్రి. ఇంతవరకు మీ సజీవ లెక్కలో ఉంచుకొని క్షేమాన్ని అనుగ్రహించి గత వారం నుంచి ప్రభా ఈ వారం వరకు మీ సజీవ లెక్కలో ఉంచుకున్నాం. తిరిగి నీ సన్నిధిలో నేను స్తుతించి గణపరిచి మహింపరుచుకుంటున్నాను. మీరు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి నీకు వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రం ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి పాటలు ఏమన్నా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందారని చెప్పి మేము నమ్మకలుచున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభావాకి భాగంలోకి మేము వెళ్తున్నాం. మీ దాసుల ద్వారా మీరు మాట్లాడించారు. ఈ సమయంలో తండ్రి నాయన మీ నోటి బోరగా వాడుకుంటారు తండ్రి. నాయన ఎక్కడ కూడా తండ్రి నిద్రాత్మక అధికారం ఇక్కడ లేకుండా మీరు మాత్రమే అధికారిగా ఉండి నడిపించి మీ సన్నిధి తండ్రి మీ కృపతో నింపి తండ్రి ఆది నుంచి అంతం వరకు తండ్రి దుష్టుడికి అధికారం లేకుండా మీరు నేను నడిపించి మేము ప్రార్థించాం. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 21వ అధ్యాయం 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐకిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై జాగ్రత్తగా ఉండండి. చూడండి ఏమంటున్నాడు, అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. చూడండి పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువు అనేక చోట్ల దేవుడు మనకు చెప్పాడు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అనేక సందర్భాలలో అనేక సమయాలు అనేక విషయాల్లో మనకు చెప్పాడు. అవునా కాదా? జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. మరి ఒక్క విషయంలో మనం కనుక అజాగ్రత్తగా ఉన్నట్లయితే మన జీవితాలు మనమే నాశనం చేసుకున్న వారు, మన జీవితాలు పోగొట్టుకున్న వారు అవుతాం. మన బ్రతుకుల్ని మనమే మన చేతులారా మనం నాశనం చేసుకునే వారు అవుతాం. ఎప్పుడు మనం అజాగ్రత్త పడినప్పుడు ఈ విషయంలో మనల్ని మనమే మన జీవితాలను నాశనం చేసుకున్న వారము. మరి ఒకసారి అది చదవండి పైనుంచి. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరు జాగ్రత్తగా ఉండాలంట? ఎవరి విషయమై వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవులైనటువంటి వారు మనం నిరీక్షించేది ఏంటిదంటే యేసు ప్రభువు మరలా వస్తారనేటువంటి నిరీక్షణ మనందరిలో కలిగి ఉంటుంది. అవునా కదా? ఆయన మరలా వస్తాడనేటువంటి నిరీక్షణ మనందరము కూడా కలిగి ఉంటాం. అనేక ప్రవచనాలు ఆదికాండం నుంచి ప్రవచించబడినటువంటి ప్రవచనాలు బైబిల్లో ఉన్నాయి. అవునా కదా? ఎందుకంటే ఆయన యేసు ప్రభువు ఏ స్త్రీ పురుష సంపర్కానికి చెందినటువంటి వాడు కాదు. ఆయన స్త్రీ సంపర్కానికి చెందినటువంటి వాడే. కనుక ఏ పాపము లేనటువంటి ఆ కన్య మరియ గర్భాన ఆయన జన్మించి ఉన్నాడు. కనుక ఆయన ఎటువంటి పాపం ఎరిగినటువంటి వాడు. ఆయన ఇప్పుడు పురుష సంపర్కానికి చెందించినటువంటి వారైతే పురుష బీజం కలిగినటువంటి వారుగా వారు ఉంటారు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఏ స్త్రీ పురుష సంపర్కానికి చెందించినటువంటి వాడు కాదు. ఆయన స్త్రీ కన్య మరియ గర్భాన ఏ పాపము లేనటువంటి తల్లి గర్భాన ఆయన జన్మించినటువంటి వాడిగా ఉన్నాడు. సరైన సమయంలో సరైన రీతిగా శరీరధారిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన వచ్చి ప్రవచనాలన్నిటిని నెరవేర్చాడు. ఆయన వచ్చినటువంటి సమయంలో. కనుక మరి ఏ యొక్క పాపము లేనటువంటి వాడిగా ఆయన ఉన్నాడు. కనుక ఏ అతిక్రమములు మన అతిక్రమముల నిమిత్తమై ఆయన గాయపరచబడ్డాడు. మన అతిక్రమముల నిమిత్తమై ఆయన మరణించాడు. ఏ పాపము లేనటువంటి వాడిగా ఆయన లోకంలోకి వచ్చి ఎవరి కోసం నలగొట్టబడ్డాడు? మన కోసము నలగొట్టబడ్డాడు.
ఎవరి కోసం అంట? మన కోసం నలగొట్టబడ్డాడు కనుక మనము ఆయన ఏం చెప్తున్నాడు? జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. మీకోసం నేను మరణించాను. ఎవరి కోసం మరణించాడు? మీకోసం, మీ అందరి కోసము నేను మరణించాను. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి. అందరూ జీవితాలు జీవిస్తున్నాము కానీ మన జీవితాలు మన చేతుల్లో లేవు. కానీ ఆయన రాకడ ఎప్పుడు వస్తుంది అనేటువంటి తెలియదు. ప్రయాణిస్తున్నటువంటి సమయంలో ఎప్పుడు రాకడ ఉంటుందో తెలియదు. ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో లేకపోతే ఎప్పుడు పడిపోతామో తెలియదు. మనం ఇంటిలో ఉన్నా కానీ ఈ రోజులో సురక్షణ లేకుండా పోతుంది, క్షేమం లేకుండా పోతుంది. ఇంట్లో ఉంటున్నా కానీ ఇళ్లలో కూడా క్షేమం లేకుండా పోతుంది. ఇంట్లో ఉన్నా కానీ ఏదో ఒక విధంగా అకస్మాత్తుగా ఏదో వచ్చి పడిపోతున్నాయో తెలియట్లేదు. అవునా కాదా? ఇళ్లలో కూడా సంతోషంగా ఉండటానికి లేకుండా పోతుంది. మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా ఏ విధంగా ఉంటున్నామో తెలియట్లేదు. బయటికి వెళ్ళినప్పుడు మనం నడుచుకుంటూ వెళుతున్నప్పుడు కూడా వెనకమాల నుంచి ఏమొస్తున్నాయో తెలియట్లేదు. కారణం ఏంటంటే ఇవన్నిటి కూడా ఆయన రాకడకు సూచనలు. ఇవన్నీ కూడా ఆయన రాకడకు సూచనలు. మరి ఏమై ఉంది ప్రభువా? మీకు చెప్తున్నాడు, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండాలి, ఎవరును బాధ్యులు కాదు, మీ నిమిత్తమై మీరే బాధ్యులు అని చెప్తున్నాడు. మన నిమిత్తమై మనమే బాధ్యులుగా ఉండాలి. అక్కడ మన నిమిత్తమై మనమే కాపాడుకోవాలి. మనము కాపాడుకోవాలంటే మనం ఆయన చేతులకు అప్పగించుకోవాలి. మన హృదయాల్లో ఆయనకి స్థానం ఇవ్వాలి. మన హృదయాన్ని ఆయనకి సమర్పించినప్పుడు మాత్రమే మనం ఆయనకి చెందిన వారముగా అవుతాం. చెప్పుకుంటున్నాము మనం క్రైస్తవులు అని బయటికి, కానీ ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఉన్నామా? నీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండాలి. నీ విషయమై నీ గురించి నీ బాధ్యత, నీ విషయమైనటువంటి బాధ్యత ఏదైతే ఉన్నదో అది నువ్వే తీసుకోవాలి. నీ గురించి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. రాకడ వస్తుందన్నటువంటి సమయంలో మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నేను పరలోకానికి వెళ్తాను అనేటువంటిది అది అజ్ఞానం. కనుక మన నిమిత్తమై మనమే ప్రార్థించుకోవాలి. మన నిమిత్తమై మనమే సిద్ధపడాలి. మన నిమిత్తమై మనమే ఆయన కోసం ఎదురు చూసే వారిగా ఉండాలి. కానీ ఎవరో వచ్చి చేస్తారు, ఎవరో వచ్చి మనల్ని పరలోకానికి తీసుకెళ్తారు అనేటువంటిది, ఎవరి ద్వారానో నేను పరలోకానికి వెళ్తాననేది కాదు. దేవుని ద్వారా, దేవుని దగ్గరగా ఉండి, దేవునికి సంబంధితంగా ఉండి, దేవునికి సన్నిహితంగా నువ్వు వచ్చినప్పుడు దేవుడు మాత్రమే నేను తండ్రి దగ్గరికి తీసుకెళ్ళగలుగుతాను. మరి ఎవరి ద్వారానో కాదు అది. నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను అని చెప్తున్నాడు. అవునా కాదా? నేనే మార్గమునని చెప్తున్నాడు. నా ద్వారా తప్ప మరి ఎవ్వరి ద్వారాను మీరు తండ్రి దగ్గరికి ప్రవేశించలేదని చెప్తాను. చూడండి, మరి నేను ముందుగా వెళ్ళి మీరు నివసించేటువంటి నివాస స్థలముని నేను అక్కడ ఏర్పాటు చేస్తాను. నేనుండే స్థలంలో మీరు కూడా ఉండేలాగా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్తాను. నేనుండే స్థలంలో మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను మరలా వచ్చి. ఈలోపు మీరు సిద్ధపడి ఉండండి అని చెప్తున్నారు. ఈలోపు సిద్ధపడి ఉండండి అని చెప్తున్నారు. ఈలోపు అనేకులకి, సకల జనులకి సువార్తను ప్రకటించండి. సువార్తను తెలియనటువంటి వారికి సువార్తను తెలియచేయండి. బైబిల్ గురించి తెలియనటువంటి వారికి బైబిల్ గురించి తెలియచేయండి. క్రీస్తు ప్రేమను ఎరగనటువంటి వారికి క్రీస్తు యొక్క ప్రేమను తెలియచేయండి. నమ్మిన వారికి బాప్తిసం ఇవ్వండి, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుందని వెళ్ళిపోయాడు. చూడండి, ఆయన ఎవరి కోసం ఆలస్యం చేస్తున్నాడు? ఇదిగో త్వరగా రానే ఉన్నటువంటి ప్రభు ఎవరి కోసం ఆలస్యం చేస్తున్నాడు? నేను త్వరగా వస్తున్నానని చెప్పినటువంటి ప్రభు మన కోసమే ఆలస్యం చేస్తున్నాడు. ఇంకా నువ్వు మారుతారని చెప్పి ఆలస్యం చేస్తున్నాడు. ఎందరో బోధకులు చెప్తున్నారు రాకడ గురించి, ఎందరో దైవజనులు బోధిస్తున్నారు రాకడ గురించి. ఇంకా నువ్వు రాకడ వస్తుందని చెప్పినప్పటికి కూడా సిద్ధపడట్లేదు. ఎక్కడ వస్తుంది రాకడ? అనేకులు చెప్తున్నారు రాకడ గురించి, అనేకులు చెప్తున్నారు సిద్ధపడమని. మేమంతా సిద్ధపడి ఉన్నాము, బ్యాగులన్నీ సర్దుకొని ఉన్నాము. ట్రైన్ వస్తే ఎక్కెళ్ళిపోవటమేనా? అది కాదు రాకడికి సిద్ధపడటం. అది కాదు ప్రియ దేవుని బిడ్డలారా రాకడికి సిద్ధపడటం అంటే. రాకడికి సిద్ధపడటం అంటే మనల్ని మనం ఆయనకి సమర్పించుకొని, మనలో ఆయనకి స్థానం ఇచ్చి, మన కుటుంబం అంతా ఆయన కొరకు జీవించినటువంటి వారుగా ఉన్నప్పుడు ఆయన కొరకు సిద్ధపడినటువంటి వారుగా ఉంటాము. ప్రభు రాకడ కోసం ఎదురు చూసినటువంటి వారు మన జీవితంలో దేనినైనా కానీ ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉండగలుగుతాం. దేనికైనా కానీ సిద్ధంగా ఉండగలుగుతాం. కనుక మనం ఆయన రాకడ కోసం ఆయన కోసం ఎదురు చూడాలి. ఎవరి కోసం ఎదురు చూడాలి? దేవుని రాకడ కోసం మనము ఎదురు చూడాలి. ఆయన ప్రేమాస్వరూపి. ఆయన మనం చక్కగా వచ్చిన దినాన మనల్ని క్షమిస్తాడు. ఆ రోజున ప్రార్థించుకుంటే సరిపోతుంది అనుకుంటున్నామేమో, అది సరిపోదు. ఆ రోజు ప్రార్థించుకునేటువంటి వారముగా కాదు. ఆ రోజు వరకే ప్రార్థించుకొని ఆయనతో పాటు వెళ్ళాలనుకుంటే కుదరదు. ఆయన ఈ లోక రక్షకుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. మరలా ఆయన ప్రభువు మరలా ఎలా వస్తాడంటే న్యాయాధిపతిగా రాబోతున్నాడు.
ఆయన గొర్రె పిల్ల వలె ఈ లోకంలోనికి వచ్చాడు. మరలా రానున్న ప్రభువు మరలా ఎట్లా వస్తాడంటే కొదమ సింహం వలె ఈ లోకంలోకి వస్తాడు. కనుక ఆయన ప్రేమ స్వరూపి అయి ఉండొచ్చు, ఆయన ఎంత క్షమించేటువంటి వాడు అయి ఉండొచ్చు, కానీ ఈ లోకంలోకి రాకడా ఆయన వచ్చేటువంటి దినంలో ఆ విధముగా ఆయన. కనుకనే మనందరము కూడా సిద్ధపడి ఉండాలి ఆయన రాకడ కోసం. కనుకనే మనందరము సిద్ధపడి ఉండాలి ఆయన కోసం. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. నేను అనేక దినములు దేవుని సన్నిధిలో నేను ప్రజెంట్ చేసుకున్నాను, నేను ప్రజెంట్ చేశాను. ప్రతి దినము నేను పెట్టిన ప్రార్థనలన్నిటికీ నేను అటెండ్ అవుతున్నాను. కానీ నేను ఎందుకు వెళ్ళలేను అనుకుంటున్నాను రాకడికి? నేను వెళ్ళిపోతాను, డైరెక్ట్ నాకు టికెట్ బుక్ అయిపోయింది. ఫైనల్ డైరెక్ట్ టికెట్ నాకు బుక్ అయిపోయింది పరలోకానికి. అది అజ్ఞానం, మన అజ్ఞానం, అది మన అజ్ఞానం. ఎంత ప్రార్థించినప్పటికీ, ఎన్ని ఉపవాసాలు ఉన్నప్పటికీ, ఎన్ని దినములను దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పటికీ, ఎన్ని దినములు కౌంట్ చేసుకున్నావు అన్నది కాదు, కానీ నువ్వు సిద్ధపడి ఉన్నావా లేదనేదే. సిద్ధపడి ఉండాలి. ఎన్ని దినాలు సన్నిధికి వచ్చినా కానీ, ఎన్ని దినాలు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించినా కానీ, ఎన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా కానీ, ఎన్ని దినాలు నువ్వు కుటుంబంలో కుటుంబ ప్రార్థన పెట్టుకున్నా కానీ, నిజంగా నువ్వు సిద్ధపడి ఉన్నావా లేదా అనేది మాత్రమే ప్రభు చూస్తాడు. నువ్వు సిద్ధపడి ఉన్నావా లేదనేది మాత్రమే ప్రభు చూస్తాడు. కనుక సిద్ధపడి ఉండాలి. ఏ దినము ఏ విధంగా ఉంటుందో తెలియదు. అకస్మాత్తుగా వచ్చేస్తుంది. అకస్మాత్తుగా వచ్చేసిన దినాన మన చేతుల్లో ఏమీ లేదు. ప్రభువా, నేను ఆ రోజే చెప్పినప్పుడే నేను మారుంటే నేను బాగుండేదేమో అని చెప్పి ఆ రోజు బాధపడినా కానీ ఉపయోగం ఏమీ ఉండదు. కనుకనే ముందు నుంచే మనం సిద్ధపడి ఉండాలి. ముందు నుంచే ప్రభా, నీ రాకడ కోసం నేను సిద్ధపడి ఉన్నాను ప్రభా, నీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను ప్రభా, నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు నన్ను నీతో ఉండే స్థలంలోకి తీసుకెళ్తానని చెప్పావు కదా, అక్కడికి రావడానికి నేను కూడా ఎదురు చూస్తున్నాను ప్రభా అని చెప్పి ఎదురు చూసే వారిగా మనము కూడా ఉండాలి. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, జాగ్రత్తగా ఉండండి, మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. తర్వాత చూడ 35 వచ్చింది. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చిందంట. చూడండి, భూమి మీద ఉన్నటువంటి అందరికి అకస్మాత్తుగా వచ్చిందంట. టైంతో సంబంధం లేదు. భారతదేశంలో ఇప్పుడు ఈ సమయము కరెక్ట్ గా ఎంత అయింది? 10:49. వేరే దేశంలో సేమ్ టైం ఉండదు. వేరే వేరే దేశాల్లో ఇదే టైం ఉండదు. అక్కడ భారతదేశంలో 10:49కి వచ్చింది కదా, అమెరికాలో కూడా 10:49కే రాదు. లేకపోతే ఇస్రాయల్ దేశంలో 10:49కి రాదు. కరెక్ట్ గా ఇక్కడ ఉన్న టైంకే, ఈ టైం ఇక్కడ జరిగిన టైంకి అక్కడ వచ్చిద్దేమో అనుకుంటున్నారేమో. ఈ లోపు ఇక్కడికి రాగానే అయ్యా మాకు ఉగ్రత వచ్చేస్తుంది, మీరు సిద్ధపడి ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి కూడా అవకాశము. భూమి మీద ఉన్నటువంటి వారందరికీ ఒకేసారి అకస్మాత్తుగా వచ్చేస్తుందంట ఉగ్రత. చూడండి, టైం లేదు. టైం ఉంది మాకు, టైం అక్కడికి రాగానే వారు మాకు ఫోన్ చేసి చెప్తారు, అప్పుడు మేము సిద్ధపడి ఉంటాం అనుకోవడానికి కూడా లేదు. భూమి మీద ఉన్న వారందరికీ అకస్మాత్తుగా వచ్చేస్తుందంట ఉగ్రత. చూడండి, దాన్ని బట్టి మనం సిద్ధపడి ఉండాలి. దాన్ని బట్టి మనం సిద్ధంగా ఉన్నామా లేదా తెలుసుకోవాలి. దానిని బట్టి మనము ప్రభు కోసం ఎదురు చూస్తున్నామా లేదా తెలుసుకోవాలి. ఎదుటి వారిని వారిని సిద్ధపరిచే విధంగా మనము సిద్ధపడి ఎదుటి వారిని సిద్ధపరిచే విధంగా మనం ఉండాలి. కానీ వచ్చినప్పుడు చూసుకుందాంలే, అక్కడ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఫోన్ చేస్తారులే, అప్పుడు చూసుకుందాం అనుకోవటము తప్పది. సిద్ధపడినటువంటి వారముగా ఉండాలి. సిద్ధపడినటువంటి వారముగా అంటే మన హృదయంలో ఆయనకి స్థానం ఇవ్వాలి, మన గృహంలో ఆయనకి స్థానం ఇవ్వాలి, మన హృదయం ఆయనకి సమర్పించుకోవాలి. మన హృదయం ఆయనకి సమర్పించుకున్నప్పుడు మన మనస్సాక్షిని మనం కాపాడుతున్న వారము అవుతాం. తర్వాత చూడండి 36 వచ్చింది. తప్పించుకొని మనిషి కుమారుడి ఎదుట శక్తి గలవారు అన్నట్లు ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండండి అని చెప్తున్నాడు. మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారు అన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. అటువంటి శక్తిని మనం పొందుకోవాలి. ఆయన దగ్గర నిలబడేటువంటి శక్తిని మనం పొందుకోవాలి. ఆయన దగ్గర ప్రభా మీతో పాటు నేను వచ్చడానికి, మీతో పాటు నేను రావడానికి అర్హుండునే ప్రభా అని చెప్పి ఆ దినమును చెప్పేటువంటి వారికి ఆ శక్తివంతుడిగా నువ్వు ఉండాలంటే ఈ దినము నుంచే నువ్వు సిద్ధపాటు కలిగి జీవించాలి. ఈ దినము నుంచే నువ్వు సిద్ధపడి జీవించాలి ప్రభు సన్నిధిలో. నువ్వే స్థితిలో ఉన్నా, ఎంతటి వాడివైనా, నువ్వే పనిలో ఉన్నా కానీ నీ గురంతా కూడా దేవుని మీదే ఉండాలి.
నీ గురంతా కూడా దేవుని మీదే ఉండాలి. నువ్వు ప్రయాణం చేస్తున్నప్పటికీ నీ గురంతా నేను చేరాల్సిన గమ్యం అది కనుక నన్ను అక్కడ చేర్చాల్సింది ఎవరు చేర్చాలి? నా బండి కాదు, ఈ వాహనం కాదు చేర్చాల్సింది. నువ్వు వెళ్తున్నటువంటి వాహనం కాదు నిన్ను చేర్చాల్సింది. నిన్ను తీసుకెళ్తున్నటువంటి ప్రభువు నేను అక్కడికి చేర్చాలి. కనుక నువ్వు ప్రయాణిస్తున్నప్పుడు నీ గురంతా కూడా దేవుని మీదే ఉండాలి. నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా నీ గురంతా, నువ్వు వ్యాపారం చేస్తున్నప్పుడు నీ గురంతా కూడా దేవుని మీద మాత్రమే ఉండాలి. నువ్వు ఏది చేస్తున్నా కానీ, ఎంతటి వాడువైనా కానీ, ఎంత పని చేసేటువంటి వాడువైనా కానీ, నీ పని చేసుకున్నప్పటికీ కూడా నీ గురంతా కూడా దేవుని వైపు మాత్రమే ఉండాలి. ఎంతటి వాళ్ళైనా సరే, నాకు దేవుడు అవసరం లేదనేటువంటి వారు ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి దేవుడు కావాలి, కానీ ఆయన వచ్చేటువంటి ముందు మాత్రమే దేవుడు అవసరం అనుకుంటున్నారు. అప్పుడు ప్రార్థించుకుంటే క్షమాపణ దేవుడు మాకు ఇస్తాడు అనుకుంటున్నారు. అప్పుడు ప్రార్థించుకుంటే ఆయనతో పాటు మనల్ని తీసుకెళ్తాడు అనుకుంటున్నారు. అప్పుడు ప్రార్థించుకుంటే మన యొక్క పాపాలకు క్షమాపణ దొరుకుతుంది అనుకుంటున్నారు. ఇది నాన్న ఆయన నిర్లక్ష్యపరుస్తున్నారు. ఇది నాన్న ఆయన నిర్లక్ష్యపరుస్తున్నారు ఆ దినం కోసం. కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ముందుగానే సిద్ధపడి ఉండాలి. మనం ముందుగానే సిద్ధపడి నీ నిమిత్తమై నీ గురించి నువ్వే బాధ్యత తీసుకోవాలి. నీ కుటుంబం నిమిత్తమై నీ కుటుంబం కోసం నువ్వే బాధ్యత తీసుకోవాలి. నీ ఇరుగు పొరుగు వారి కోసము నువ్వే బాధ్యత తీసుకోవాలి. నీ సంఘము కోసము నువ్వే బాధ్యత తీసుకొని ప్రార్థించాలి. నా సంఘం అంతటిని కూడా మరలా ఆయన స్థలంలో మేమంతా కలుసుకునేలాగా మేమందరం ఉండాలని చెప్పి సంఘం అంతా కూడా ప్రార్థించి సిద్ధపడాలి. అటువంటి సిద్ధపాటు కలిగినటువంటి జీవితం మనకు ఉండాలి. అటువంటి క్రైస్తవుని భక్తి అని చెప్పి అనిపించుకునే విధంగా మనం ఉండాలి. అరే వాళ్ళంటే చులకనగా చూసే విధంగా మనం ఉండకూడదు. వారంటే నిజంగా దేవుడు వచ్చినప్పుడు వారందరూ లేచేది మరలా దేవుడు ఉండేటువంటి స్థలంలో అని చెప్పుకునే విధంగా మన సంఘాలు అనేటువంటి అటువంటి రీతిగా ఉండాలి క్రైస్తవ సంఘాలు. ఎంతటి వారువైనా కానీ మన గురి మాత్రము దేవుని వైపు మాత్రమే ఉండాలి. చూడండి ఒకసారి రాకడ వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందో ఒకసారి ప్రకటన గ్రంథం చూద్దాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానములు తప్పెను. భూరాజులను గనులను ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలో దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చును. ఆయన సన్నిధికి గొర్రె పిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయండి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. చూడండి, ఎంతటి వారైనా సరే ఏమీ చేయలేరు ఆ రోజున కదా. ఏమేం చేయగలుగుతారా? 15వ వచనం చూద్దాం మళ్ళా. భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. ఎవ్వరు కూడా దాక్కోలేరు. కనుక సిద్ధపడి ఉండాలి దానికోసం. ఆ రోజు కోసం ఎదురు చూడాలి. ఆ రోజు నేను మారుతానంటే ఈ విధంగానే ఉంటుంది. ఎవ్వరు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఎవరు ఏమి చేయలేనటువంటి పరిస్థితి. ప్రభుత్వము మా మీద అప్పుడు శ్రద్ధ తీసుకుంటది. ప్రభుత్వం మాకు ఒక షెల్టర్స్ క్రియేట్ చేస్తాయి. చూశారు కదా, ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు, యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి ఎలా చేశారు. వారు అక్కడ సైరన్ వేయగానే బోర్డర్స్ లో ఒక గృహం, ఒక ఏమంటారు దాన్ని, షెల్టర్స్, ఆ షెల్టర్స్ పేర్లు ఉన్నాయి. ఆ షెల్టర్స్ లోకి వెళ్ళిపోతారు. సైరన్ మోగ్గానే బయట లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి ఆ షెల్టర్స్ లోకి వెళ్ళిపోవాలి. ఎందుకు? వారందరినీ ప్రమాదం నుంచి తప్పించడానికి ప్రభుత్వం కల్పించినటువంటి భద్రత కదా. ప్రభుత్వం కల్పించినటువంటి భద్రత, ఎవరికి ఏమి జరగకుండా ఆ షెల్టర్స్ లో దాక్కుంటే ఏమి కాకుండా ఉంటది. అంత లైట్ లాపేస్తే వారికి కనిపించదు ఎదుటి వారికి అని చెప్పి ప్రభుత్వం తీసుకున్నటువంటి భద్రత. కానీ ఆ రోజు ఇటువంటి భద్రత తీసుకోవడానికి కుదిరిద్దా? కుదరదు.
మేమందరం వచ్చి సంఘంలో కూర్చుంటాము, సంఘంలో ప్రార్థిస్తూ ఉంటాము, సంఘంలో ప్రార్థించుకొని అందరం తలుపులేసుకొని దాక్కుంటాము. రావద్దు, మమ్మల్ని తీసుకెళ్లొద్దు, మా దగ్గరికి ఏమి చేయొద్దు అని చెప్పినా గానీ తలుపులు బద్దలు కొట్టుకొని ఉగ్రత వచ్చేస్తుంది. ఉగ్రత ఎంత దాక్కున్నా గానీ, ఏ మూలకి వెళ్ళినా గానీ ఎక్కడ కూడా నువ్వేమి కూడా ఎవ్వరు కూడా ఏమి చేయలేరు. ఇటువంటి షెల్టర్స్ ని క్రియేట్ చేయరు. ప్రభుత్వాలు ఎవరు నీకు సహాయం చేయలేరు. చేయగలుగుతారు ఎవరైనా? ఎవ్వరు కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితి. ఎవరు ఏమి చేయలేరు. ఏయా నీకు ఓట్లేసి మేము గెలిపించాం కదా, మాకు కావాల్సింది మాకు సహాయం చేయి, దీని నుంచి మమ్మల్ని తప్పించు, మాకు కావాల్సినటువంటి భద్రత మాకు కల్పించు అంటే వారే ఏం చేయాలో అర్థం కాక ఎగాదిగామంట ఎత్తుకుంటా పోతా ఉంటారు, పరిగెత్తుకుంటా. మనకేం సహాయం చేస్తారు వాళ్ళు? అయ్యా పాస్టర్ గారు నాకు భయం వేస్తుందయ్యా, ఏమైపోతుందో తెలియట్లేదు, చుట్టుపక్కలంతా అల్ల కొల్లరంగా ఉంది, ఏం జరుగుతుందో తెలియట్లేదు, భయం వేస్తుంది, ప్రార్థన చేయమంటే ఆయనే భయంలోని పరిగెత్తుతున్నాడు. ఇంక నీకోసం ఏం ప్రార్థన చేస్తాడు? అవునా కాదా? మరి నీ గురించి నువ్వు ప్రార్థించి సిద్ధపడి ఉంటే ఆ దినమున ఆ విధంగా భయపడాల్సిన అవసరము లేదు. ఆ దినాన భయపడాల్సిన అవసరం లేదు. మొదటిగానే మనమే సిద్ధపడి ఉంటే ఆ దినం ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ప్రభు రాకడ కోసం సిద్ధపడినటువంటి వారు ఎవరి మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. ఆయన కోసము ఏది చేయడానికైనా కానీ సిద్ధపడి ఉండాలి. ఆయన కోసం ప్రభా ఈ జీవితం నువ్వు ఇచ్చిన జీవితము మరలా నువ్వు తీసుకుంటున్నావు, నువ్వు ఇచ్చావు, నువ్వే తీసుకుంటున్నావు. ఏబులాంటి జీవితము, ఏబులాంటి మనస్సు కలిగినటువంటి వారుగా మనందరము కూడా ఎవరు ఏం చేయలేరు. ఆ దినమున సమయం ఉంది, నాకు సమయం ఉన్నప్పుడు నేను ప్రార్థించుకుంటాను, సమయం ఉంది నాకు, ఆ రోజు నేను ప్రార్థించుకుంటాను. లేకపోతే ఈ ఒక్క వారం నేను దేవుని సన్నిధిలో నిద్రపోతాను, తర్వాత వారం నుంచి నేను నిద్రపోను. ఈ ఒక్క వారం నేను ప్రార్థించుకోకుండా నా పనులు నేను చేసుకుంటాను, వచ్చే వారం నుంచి నా పనులు చేసుకోకుండా ముందు ప్రార్థించుకొని నా పనులు స్టార్ట్ చేస్తాను. కాదు, టైం లేదు. ఎలా వస్తుందో ఏ దినం వస్తుందో తెలియదు. మనం చూసాము అహ్మదాబాద్ లో ఫ్లైట్ క్రాష్ చూసాము, ఆ విషయం అందరికీ తెలిసిందే. చక్కగా టేక్ ఆఫ్ అయింది. అది అయిన వెంటనే మెడికల్ కాలేజ్ వాళ్ళు ఊహించారా? మా మీద పడుతుందని వాళ్ళు ఊహించారా? లేదు. వాళ్ళు చక్కగా లంచ్ బ్రేక్ మధ్యాహ్నం పూట చక్కగా వాళ్ళు లంచ్ చేద్దామని చెప్పి హాస్టల్లో మెస్ లో తింటా ఉన్నటువంటి సమయంలో వారు దర్జాగా చక్కగా మాటలు చెప్పుకుంటా, స్టూడెంట్స్ కంటే బ్రేక్ దొరికినప్పుడే మాటలు, స్టూడెంట్స్ కి బ్రేక్ దొరికినప్పుడే చక్కగా ఆ క్లాసులో జరిగిన వాటి గురించి కానీ వారి విషయాలు కానీ తెలియజేసుకోవడానికి, పంచుకోవడానికి బ్రేక్ దొరికినప్పుడే సంతోషంగా అట్లా పంచుకుంటా ఉంటారు. ఆ సమయంలో అట్లా చేసుకుంటా చక్కగా భోజనం చేస్తా ఉన్నటువంటి సమయంలో ఆ ఫ్లైట్ చక్కగా వచ్చేసి దాని మీదకి వెళ్ళిపోయింది. చూడండి, ఫ్లైట్ లో ఉన్నవారు ఊహించారా? ఎవరు ఊహించలేదు. ఆ ఫ్లైట్ లోకో పైలట్ ఎవరైతే ఉన్నారో ఆయన అంట అతని తండ్రితో అన్నాడంట చివరిగా ఒక మాట, అయ్యా నాది ఇది ఒక చివరి ప్రయాణం. ఎందుకంటే వాళ్ళ తండ్రికి ఆరోగ్యం బాగోదంట. వాళ్ళ తండ్రికి ఆరోగ్యం బాగోకపోతే నేను నాకు చేసేటువంటి ప్రయాణం ఏదైతే నేను లండన్కి వెళ్తున్నానో ఇది నా చివరి ప్రయాణం. ఈ ప్రయాణం ముగించుకొని నేను మరలా వచ్చి నీ దగ్గరే ఉండి నీ సేవలు నేను చేసుకుంటాను. నేను ఇక దేనికి వెళ్ళను, నేను దానికి అన్నిటికీ కూడా నేను రిజైన్ చేసి వచ్చేస్తాను, నీ దగ్గర ఉండి నీ మంచి చెడు చూసుకుంటానని చెప్పాడు. ఇది నా చివరి ప్రయాణం అని చెప్పాడు. అనుకున్న రీతిగానే అది చివరి ప్రయాణం. చూడండి, మరలా తిరిగి వచ్చి అతని తండ్రి యోగక్షేమాలు చూసుకోవాలనుకున్నాడు, బాగుబాగులు చూసుకోవాలనుకున్నాడు, అతని తండ్రిని సంతోషపెట్టే విధంగా ఆయన దగ్గరుండి చూసుకోవాలనుకున్నాడు. కానీ ఆయనకి అదే చివరి ప్రయాణం అయింది. చూడండి ఏ విధంగా ఉంది. అలాగా ఒక్కొక్క స్టోరీస్ అది చూసుకుంటే ఫ్లైట్ లో ఒక్కొక్క రకమైనటువంటి స్టోరీస్. చదువుకోవడానికి వెళ్తున్నటువంటి వారు, వారి కుటుంబాల దగ్గరికి తిరిగి వెళ్తున్నటువంటి వారు, ఇక్కడికి టూర్కి వచ్చి ఇక్కడ ఇండియాలో టూరిజం వారు ముగించుకొని మరలా వాళ్ళ దేశానికి తిరిగి వెళ్తున్నటువంటి సమయాల్లో ఎవరు ఊహించలేనటువంటి పరిస్థితి. కనుక మనము కూడా ఏ దినము ఏ విధంగా ఉంటుందో తెలియదు. బయటికి వెళితే మరలా తిరిగి వస్తామో లేదో తెలియట్లేదు. బయటికి వెళితే మరలా క్షేమంగా సాయంత్రం తిరిగి వచ్చి దేవుని సన్నిధిలో స్థుతించగలుగుతామా లేదో తెలియట్లేదు. బయట పరిస్థితులు భయంకరంగా ఉంది. వాటన్నిటి నుంచి ప్రభు మనల్ని కాపాడుతున్నాడు, వాటన్నిటి నుంచి ప్రభు మనల్ని తప్పిస్తున్నాడు, వాటన్నిటి నుంచి ప్రభు మనల్ని క్షేమాన్ని అనుగ్రహిస్తున్నాడు. కనుక మనము దేవుణ్ణి ఎక్కడ విడిచిపెట్టే వారిగా ఉండకూడదు. ఆ దినము నేను సిద్ధపడతాను, ఈ దినము నేను సిద్ధపడను అంటే కుదరదు. ఈ దినము నుంచే నువ్వు
సిద్ధపాటు కలిగి జీవించాలి. ఈ దినము నుంచే నువ్వు సిద్ధపడి జీవించాలి. ప్రభా నీ రాకడ వచ్చినప్పుడు నేను నీ స్థలంలో నీతో పాటు ఉండగలుగుతాను ప్రభా, నేను నీతో పాటు ఉండి జీవిస్తాను, నీతో పాటు నేను జీవిస్తానని చెప్పి శక్తి నీకుందా? అని చెప్పే శక్తి నీకుందా? ఎవరికీ లేదు, ఎవరికీ లేదు. అటువంటి శక్తిని మనం పొందుకోవాలి. ప్రభా నీతో జీవించగలిగినటువంటి సామర్థ్యత నువ్వు నాకు ఇస్తున్నావు ప్రభా అని చెప్పి ప్రార్థించుకొని అటువంటి శక్తిని మనం పొందుకోవాలి. కనుక ఆ దినము కోసం ఎవరు దయచేసి వెయిట్ చేయరు. ఆ దినము లేకపోతే టైం ఉంది, పక్కన వాళ్ళు ఫోన్ చేస్తారు, ఆ పక్క దేశం వాళ్ళు ఫోన్ చేస్తే రాకడ వస్తుంది అని సిద్ధపడదామని చెప్పి అనుకుంటున్నారేమో. అనుకోవద్దు అట్లా, అనుకోవద్దు అట్లా. ప్రపంచం అంతటి మీదకి ఒకటేసారి అకస్మాత్తుగా ఏం చదివిందాక భూమి అంతటి మీదకి ఒకటేసారి అకస్మాత్తుగా ఉగ్రత వచ్చేస్తుంది. టైంతో సంబంధం లేదు. ఈ టైం అక్కడ, అక్కడ ఈ టైం ఇక్కడ. టైం 10:45కి లేకపోతే 11 గంటలకి ఇక్కడ వస్తుంది, లేకపోతే 11 గంటలకు వేరే దేశంలో వచ్చింది, మళ్ళీ మనకి 11 గంటలకు వచ్చింది కదా అని చెప్పి అనుకుంటున్నారేమో. లేదు లేదు, ప్రపంచం అంతటి మీదకి ఒకటేసారి ఉగ్రత అనేది రాబోదు. కనుక మనందరం సిద్ధపడి ఉందాం. ప్రభు సన్నిధిలో మనందరం సిద్ధపడి ఉందాం. నేను ఒక్కనే కాదు, నా కుటుంబం అంతా కూడా ప్రభా నీతో పాటు ఉండాలి. నా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ప్రభా నీతో పాటు ఉండాలి. నా కుటుంబ సభ్యులందరూ కూడా నీతో పాటు ఉండాలి. ఆ సంఘం అంతటి కూడా ప్రభా నీతో పాటు ఉండాలని చెప్పి అందరి కోసం ప్రార్థించాలి. ప్రార్థన చేసుకున్నాం. అందరం కళ్ళలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. ఆయన రాకడ కొరకు సిద్ధపడతాం అందరం కూడా. ఆ దినము నేను సిద్ధపడతానంటే కుదరదు, ఆ దినమును నేను సిద్ధపడతానంటే కుదరదు, ఆ దినము నేను బాప్తిసము తీసుకుంటానంటే కుదరదు, ఆ దినమును నేను బలలో పాల్గొంటానంటే కుదరదు, ఆ దినమున నేను నా పాపాలు ఒప్పుకుంటానంటే కుదరదు, ఆ దినమున నేను సిద్ధపడి ప్రభువా ఇత ఉంటానని చెప్పి ఏడ్చినా కానీ నువ్వు ఏమీ కూడా చేయలేవు. ప్రార్థించండి అందరూ, 10 నిమిషాలు ప్రార్థించండి. దేవా సిద్ధపాటు కలిగి జీవించలేకపోతున్నాం ప్రభువా. బయట పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నాయి తండ్రి. బయటికి వెళితే మరలా తిరిగి క్షేమంగా వస్తామో రామని చెప్పినటువంటి పరిస్థితులు బయట ఉన్నాయి తండ్రి. మా నిమిత్తమై మేమే జాగ్రత్తలు తీసుకోవాలి. మా కుటుంబం నిమిత్తమై మేమే జాగ్రత్త పడాలి ప్రభా. మా కుటుంబం నిమిత్తమై ప్రభా మేమే ప్రార్థించుకోవాలి ప్రభా. మా సంఘం నిమిత్తమై తండ్రి మేమే ప్రార్థించుకోవాలి ప్రభా. మీరు ఆకడ కోసం సిద్ధపడే వారిగా మేము ఉండాలి తండ్రి. సిద్ధపాటు మాకు అనుగ్రహించండి తండ్రి. మమ్మల్ని క్షమించండి ప్రభా. మాకు పాపముల నిమిత్తం పాప క్షమాపణ మాకు అనుగ్రహించండి. మాలో ఉన్నటువంటి చెడుతనమును తీసివేయండి తండ్రి. తండ్రి నీ కొరకు నమ్మకముగా జీవించే వారికి ఉండకు సహాయం చేయండి. నీ రాకడ కోసం ఎదురు చూసేటువంటి వారిగా ఉండకు సహాయం చేయండి ప్రభా. నీ రాకడ కోసం ఎదురు చూసే వారిగా ఉండకు మీరు మాకు సహాయం చేయండి. మేము మార్గమే కాదు తండ్రి, అనేకులని మార్చేవారిగా ఉండాలి. మా కోసమే మీరు ఆలస్యం చేస్తున్నారు ప్రభా. ఏ ఒక్కరు నశించిపోవడం ఇష్టం లేదు కనుకనే మీరు ఆలస్యం చేస్తున్నారు తండ్రి. ఈ లోక ప్రభా సకల జనులకు నీ స్వార్థను ప్రకటించినటువంటి వారిని కొరకు మీరు మాకు సహాయం చేయండి. నీ ఒక వాక్యము నీతిగా ప్రభా చెప్పిన ప్రకారం ఉగ్రత ప్రభా భూమి అంతటి మీదకి ఒక్కసారి వస్తుందని చెప్తున్నారు. నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నారని చెప్తున్నారు. నా ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా మీరు తండ్రి దగ్గరికి ప్రవేశించలేరని చెప్తున్నారు ప్రభా. నీ కోసం సిద్ధపడి తండ్రి నీ కోసం ఎదురు చూసేవారు ఉండకు సహాయం. ఆ యొక్క నివాస స్థలము సిద్ధపరిచారు ప్రభా తండ్రి. మేము కూడా తండ్రి మేము మీతో ఉండులాగునా ప్రభా మేమందరం ఉండటం మీరు మాకు సహాయం చేయండి తండ్రి. మీరు వచ్చినప్పుడు ప్రభా సిద్ధపాటు కలిగి ఉన్నాం ప్రభా అని చెప్పి శక్తివంతులుగా ఉండటం మీరు మాకు సహాయం చేయండి ప్రభా. నీ రాజ్యములో తండ్రి స్థానం ఉంటే మాకు ఉండటం మీరు మాకు సహాయం అనుగ్రహించండి. అతి రీతిగా ప్రభా ప్రార్థన పూర్వకంగా మేము ఎదుగుటకు మీరు మాకు సహాయం అనుగ్రహించండి. ఎన్ని దినములు ప్రార్థించాం, ఎన్ని దినములు ఉపవాసం ఉన్నాము, ఎన్ని దినములు నీ సన్నిధికి వచ్చామన్నది లెక్క కాదు ప్రభా. ఎన్ని నిజముగా నీ కొరకు ఎన్నిసార్లు నీ సన్నిధిలో నాకు పాపములు నేను ఒప్పుకున్నాను, ఎన్నిసార్లు నీ సన్నిధిలో నేను పాప క్షమాపణ పొందుకున్నాను.
ఎన్నిసార్లు నేను నీ సన్నిధిలో ప్రార్థించాను ప్రభా, విశ్వాసముతో నీ సన్నిధిలో ప్రార్థించాను ప్రభా. ప్రార్థించగలిగేటువంటి ప్రార్థనాత్మలు మీరు మాకు అనుగ్రహించండి దేవా. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి బిడ్డలందరి హృదయంలో తండ్రి వాక్యానుసారంగా జీవించాలనేటువంటి ఆలోచన కలుగులాగా మీరు సహాయం చేయండి. మీరే ఎత్తి పట్టుకొని భద్రపరచండి, కాపుదలు అనుగ్రహించండి తండ్రి. బయట పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి తండ్రి దేవా. తండ్రి దాని నిమిత్తమై ప్రభావ మాకు క్షేమాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ఇప్పటికైనా కానీ తండ్రి మేము తెలుసుకొని ప్రభా శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు ప్రభా, వెలుగు ప్రార్థించే వారిగా ఉండకు మీరు మాకు సహాయం దయచేయండి. కృపతో నింపండి ప్రభా, క్షేమాన్ని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా నీ సన్నిధిలో దేవా. అదే బయట మొన్న జరిగినటువంటి దేవా ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏదైతే ప్రభా క్రాష్ అయినదో సమయంలో దేవా ఎందరో తండ్రి వారి జీవితాలను వారు కోల్పోయారు, ఎందరో కుటుంబాలు వారి కుటుంబాలని తండ్రి బిడ్డల్ని కోల్పోయారు ప్రభా దేవా. వారి తండ్రి ఏమీ చేయలేదు ప్రభా. వస్తువు ఏదైనా పోతే డబ్బులు ఇచ్చి తిరిగి కొనుక్కోవచ్చు, ప్రాణం పోతే మరలా చేయగలిగినది ఏది లేదు ప్రభా. తండ్రి నాయన ఎంతో డబ్బులు ఇస్తామని చెప్తున్నారు, ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ ప్రాణాన్ని మరలా తిరిగి కొనుక్కోలేదు తండ్రి. ఆ కుటుంబాలకి దేవా ఆదరణ మీరు కలుగు చేయమని అడుగుతున్నాం. మీరే తోడుగా ఉండి ప్రభా మాకు క్షేమాన్ని మాకు అనుగ్రహించండి. ఎన్నడూ మా మీద దురాత్మలు తండ్రి ఎక్కడ కూడా అధికారం చేయకుండా తండ్రి వాటి లైఫ్ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపమని ప్రార్థించుకుంటూ యొక్క మధ్యాహ్న కాల సమయంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డ చుట్టూ మీ కంచి వేసి భద్రపరిచి క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థన నీ సన్నిధిలో చేర్చుకొని క్షేమాన్ని అనుగ్రహించమని నజరేయుడని జీవం కలిగిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచి వర్తమానాలు రైతులకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో చిన్న పాట పాడినట్టయితే కానుకలు పట్టుకున్నాం. త్వరగా కానుకల నిమిత్తం మన మధ్యలో వసంత మేడం గారు ఉన్నారు, పాట పాడతారు. ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునియా వెనుదీతువా నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునియా వెనుదీతువా ఎవరైనా సాక్ష్యాలు చెప్పాల్సిన వాళ్ళు ఉన్నారా? సాక్ష్యాలు ఎవరు లేకపోతే మన మధ్యలో అబ్రహం ఇస్లాం గారు ఉన్నారు, కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధ దేవ, దయగల తండ్రి, కృపగల దేవ, జీవాధిపతి పట్ల కూడా చేసే నీకే వందనాలు స్తోత్రం తండ్రి. నాయన గడిచిన ఆదివారం మనుషులను కాచి కాపాడి సభ్యులు అప్పగించిన ఈ దిన ఆరాధనలో కూడి నేను సూచించే భాగ్యం దయచేసిన నీకే వందనాలు స్తోత్రం. నాయన ఈ దిన ఆరాధన క్రమంగా జరిగించిన విధానం బట్టి నీకే వందనాలు స్తోత్రం. ఉత్తర భద్రతలను నేను వాక్య పరిచయం నాయన మీరు చూసిన కృప నీకే వందనాలు. నాయన
వాటి ప్రకారం జీవించిన ఆయన మేము క్రైస్తులైన మేము నిరీక్షణ గలవారు ఉన్నాను. సిద్ధపాటుతో నిరీక్షణ కలిగి ఉంటే సహాయం చేసుకుంటున్నాను. మేము రాకడ కోసం సిద్ధపాటు కలిగి ఉంటే సహాయం చేసుకుంటున్నాను. మేము అందరం మా కుటుంబ సహాయ సంవత్సరాలందరూ మేము సిద్ధపాటు కలిగి ఉంది నేను స్థితించే బయట తెచ్చాము. నేను ఈ పనులు ప్రార్థించిన ఇచ్చిన కానుకలు ఇచ్చిన వాటిని 60 100 ఫలించే సహాయం చేసుకుంటున్నాను. ఈ కానుకలు రాజ్యసువార్త నుండి వాటి సహాయం చేసుకుంటున్నాను. ఈ ప్రార్థన నుంచి అంతవరకు మీరే నడిపించున్నాను. అడిగి కొంచెం తండ్రి. మంచిది కదా, అందరూ లేచి నిలబడ్డట్టయితే మన దైవజనులు ప్రార్థన చేస్తారు. చిన్న విన్నపం ఏంటంటే తండ్రి గారు ఆనవారికి రేపు కంటి ఆపరేషన్, దాని గురించి కూడా ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. ఆపరేషన్ జయకరంగా జరగలాగిన ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, బంగారు పాదాలు వందనాలు దేవా. యొక్క పునరుద్ధాన దినాన్ని తండ్రి ఈ రీతిగా మీ సన్నిధిలో కూడుకొని కృప నేను స్తుతించగలుగుతున్నామండి తండ్రి. మీరు చూపించినటువంటి కృపను బట్టి మాత్రమే తండ్రి దేవా. ఈ రీతిగా దేవ అనుదినము ప్రభా, ఇదే రీతిగా ప్రభా నీ ప్రతి వారము తండ్రి వారము మాత్రం ఆదివారం మాత్రమే ప్రార్థించుకునేటువంటి వారిగా కాదు. ఆదివారం మాత్రమే తండ్రి నీ సన్నిధిలో తండ్రి మేము పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూసేటువంటి వారిగా కాదు ప్రభా. అనుదినము దేవా మా కుటుంబంలో నీ సన్నిధిలో నిన్ను స్తుతించేటువంటి వారు కూడా ఉండకు సహాయం దయచేయండి ప్రభా. నీ కొరకు సిద్ధపాటు కలిగి జీవించేటువంటి వారు ఉండకు సహాయం దయచేయండి. ఏదో ఎత్తి పట్టుకోండి ప్రభా తండ్రి. నాయన మాలో ఉన్నటువంటి లోపములు, మాలో ఉన్నటువంటి దోషములైనటువంటి అన్నిటిని కూడా తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తితో లయపరచండి దేవా. మీరే సహాయం అనుగ్రహించండి. నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి. ప్రార్థనాత్మను ప్రార్థించగలిగిన ప్రార్థనా శక్తిని మీరు మాకు అనుగ్రహించండి. మా కోసం మాత్రమే కాదు దేవా, ఇరుగు పొరుగు వారి కోసం, మా కుటుంబం కోసము, మా సంఘము కోసము, దైవ సేవకుల కోసము ప్రార్థించేటువంటి వారికి ఉండకు సహాయం దయచేయండి దేవా. తండ్రి మీరే ఎత్తి పట్టుకొని భద్రపరచండి దేవా. తండ్రి మాకు కావాల్సినటువంటి ఆరోగ్యాలు మాకు అనుగ్రహించండి దేవా. తండ్రి మాలో ఉన్నటువంటి బలహీనతలను లయపరచండి దేవా. తండ్రి మాకు మంచి బలాన్ని అనుగ్రహించారు. నీ సన్నిధిలో క్షేమాన్ని మాకు దయచేయండి తండ్రి. నాయన అలాగే ప్రభా అనుగ్రహులు బట్టి నీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాను. రేపటి దినాన్ని తండ్రి నన్ను అంకులకి తండ్రి అంటే ఆపరేషన్ చేయాలని చెప్పి డాక్టర్ చెప్పాను తండ్రి. ఆపరేషన్ చేయించుకున్నది దేవా, ఎక్కడ కూడా తండ్రి భయము లేకుండా దేవా ధైర్యం కలిగి జీవించి ప్రభా అంటే ఆపరేషన్ సక్సెస్ అయించుకోవడానికి సహాయం దయచేయండి. డాక్టర్లకు మంచి జ్ఞానాన్ని తెలివిని మీరు అనుగ్రహించండి దేవా. ఏ రీతిగా చేయాలో తండ్రి, ఏ గ్లాస్ పెట్టాలో ప్రభా, ఏ రీతి ఎక్విప్మెంట్స్ వాడాలో తండ్రి అటు జ్ఞానాన్ని తెలివిని మీరు వాడమని వారికి దయచేయమని ప్రార్థించుకుంటున్నాం ప్రభా. వారికంటే ముందు మీరు ఉండే తండ్రి ఆపరేషన్ జరుగునకు మీరు సహాయం దయచేయండి. మరి ఒక దినాన సంఘంలో మేమందరం కలిసి తండ్రి నీ సన్నిధిలో స్తుతించే వారికి ఉండకు సహాయం దయచేయండి. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ మీరే దీవించి ఆశీర్వదించి కృపతో నింపమని అడుగుతుంది. మరి ఒక దినాన మేమందరం కలుసుకొని స్తుతించి కనపరిచి మహింపరిచేంత వరకు నీ సన్నిధి ఎక్క చోట మమ్మల్ని భద్రపరచుకొని క్షేమాన్ని అనుగ్రహించమని అడుగుతుంది. ఒక ప్రార్థన నీ సన్నిధిలో చేర్చుకొని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థించుకుంటూ నజరేయుడైన జీవం కలిగిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాక్యము నీ మహిమీత కృపారించుము దేవా. బ్రహ్మార ప్రేమ వర్షము కృపారించుము దేవా. తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడైంది నడిపించుగాక. ఆమేన్. మంచిది పిల్లరా, అందరికీ వందనాలు.